హాయ్ అమిగోస్. నేను ముందు లెక్చర్లో ఇనీక్వాలిటీ సాల్వ్ చేయాలంటే రూల్స్ ఏంటి, నెంబర్ లైన్ సిస్టమ్ అంటే ఏంది, సింపుల్ ఇనీక్వాలిటీస్కి సొల్యూషన్ కనిపెట్టడం ఎలా, ఇలా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. ముందు ఈ వీడియోని పర్ఫెక్ట్గా అర్థం చేసుకోవాలంటే ముందు ఆ వీడియోని చూడకండి. ఈ వీడియో ఈ లెక్చర్లోకి వచ్చేసరికి ఏంటి సార్ మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే, సపోజ్ ముందు లెక్చర్లో సింపుల్ ఇనీక్వాలిటీ లెటర్సే x+1 > 4 అనే ఒక సింపుల్ ఇనీక్వాలిటీ, లేదా x+5 > లెటర్సే a అనే ఒక సింపుల్ ఇనీక్వాలిటీ, లేదా మ్యాక్సిమం ఏంటి x+1/2 <3 > 4 ఇలా ఉందనుకో. ఇలాంటి ఇనీక్వాలిటీస్ ఎలా సాల్వ్ చేయాలో మనం అర్థం చేసుకున్నాము, సాల్వ్ చేసాము కూడా. అయితే నాకు ఒక చాలా పెద్ద ఇనీక్వాలిటీ వచ్చింది అనుకుందాం. లెటర్ సపోజ్ ముందు స్టెప్ బై స్టెప్ వెళ్దాం. లెటర్ సపోజ్ నాకు x+1 × x+2కి పవర్ 3 వచ్చింది, x-5కి పవర్ 100 వచ్చింది. ఇది నాకు <0 ఉంటే దీనికి సొల్యూషన్ ఎలా కనిపెట్టాలి, అంటే సొల్యూషన్ అంటే ఏంది, x బిలాంగ్స్ టు ఎలా కనిపెట్టాలి. అచ్చా సార్, మీరు ఇంతకుముందు లెక్చర్లో టీచ్ చేసినట్టు సింపుల్గా ఇదేం లేదు సార్, సింపుల్ ఇనీక్వాలిటీస్ రూల్స్ కనుక మీరు చెప్పింది తోటి నేను ఇవి చేయలేను సార్ అంటే కరెక్టే. మరి ఏంటి సార్ వీటిని ఎలా చేయాలి అంటే, దానికోసం మనకేముందంటే వేవీ కర్వ్ మెథడ్ అని ఒకటి ఉంది. ఏంటి వేవీ కర్వ్ మెథడ్ అంటే ఏంటంటే, ముందు ఒక ఫార్మాట్ చూద్దాం. ఫార్మాట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు సపోజ్ ఒక పెద్ద ఇనీక్వాలిటీ ఉంది. అంటే సపోజ్ నాకు న్యూమరేటర్లో x-a1 × ఫర్ ఎగ్జాంపుల్ ఇది పవర్ m1, అలాగే x-a2 × ఇది పవర్ m2, అలాగే x-a3 × ఇది పవర్ m3, అలా 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 నాకు k టర్మ్స్ ఉన్నాయనుకుందాం. పవర్ వచ్చేసి mk ఇలా ఉంది. అలాగే నాకు డినామినేటర్లో కూడా కొన్ని టర్మ్స్ ఉన్నాయంట. ఏంటది, డినామినేటర్లో ఇంకొన్ని టర్మ్స్ x-b1 × సపోజ్ n1, సపోజ్ x-b2 × సపోజ్ n2, అలా 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 ఇవి ఒక l టర్మ్స్ ఉన్నాయి. సో x-bl హోల్ పవర్ ml ఇలా నాకుంది. ఇలా పెద్ద ఎక్స్ప్రెషన్ ఉండి, బాబు నాకు ఇది గనక <0 అవ్వాలంటే నాకు సొల్యూషన్ ఎంత చెప్పు. సొల్యూషన్ అంటే అగైన్ x బిలాంగ్స్ టు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పెడితే ఇది సాల్వ్ అవుతుంది. మనకు చూడగానికే ఇమీడియట్గా వచ్చిన క్వశ్చన్ ఏంటి సార్, ఏంటి సార్ ఇంత పెద్ద ఇనీక్వాలిటీ ఉంది, వాడేంది బాబు ఏమేమి x వాల్యూస్ పెడితే ఇలాంటి ఇనీక్వాలిటీ నాకు సాల్వ్ అయిపోతుంది అని అంటున్నాడు. ఎలా చేయాలంటే దానికోసం నాకేంటంటే వేవీ కర్వ్ మెథడ్ అని ఒకటి ఉంది. ఏంటంటే వేవీ కర్వ్ మెథడ్ అని ఒకటి ఉంది. ఏంటి సార్, ఏంటి వేవీ కర్వ్ మెథడ్ అంటే, మనము వేవీ కర్వ్ మెథడ్ అంటే ఏంటి అని తెలుసుకోబోయే ముందు వేవీ కర్వ్ మెథడ్ని అప్లై చేయాలంటే మెయిన్గా నాకు 2 రూల్స్ ఫాలో అవ్వాలి. ఏంటి సార్ ఆ 2 రూల్స్ అంటే, అందులో రూల్ నెంబర్ 1 ఏంటి, రూల్ నెంబర్ 1 అంటే నాకు ఎంటైర్ న్యూమరేటర్ అండ్ ఆల్సో డినామినేటర్ షుడ్ బి ఫ్యాక్టరైజ్డ్. ఏంటి సార్ నాకు అర్థం కాలేదు. ఫ్యాక్టరైజ్డ్ అంటే అర్థమైందంటే నీకు ఒక సింపుల్ ఇనీక్వాలిటీ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ x² - 3x + 2 డివైడెడ్ బై x² - 7x + 12 < 0 అనే ఇనీక్వాలిటీ ఉంది. దీన్ని సాల్వ్ చేయాలి. ఇమీడియట్గా చూడగానే నాకేం ఐడియా వస్తలేదు. నాకు ఒక ఐడియా వచ్చింది భయ్యా, సార్ నాకు వేవీ కర్వ్ మెథడ్ అనే ఒక మెథడ్ తెలుసు, ఆ వేవీ కర్వ్ మెథడ్ తోటి దీన్ని సాల్వ్ చేయొచ్చా. అప్పుడు నేనేమంటానంటే, మేబీ నువ్వు సాల్వ్ చేయొచ్చేమో, కానీ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ రెండూ కూడా ఫ్యాక్టరైజ్ అయి ఉండాలి, అది రూల్ నెంబర్ 1 కదా అంటాను. ఓకే సార్, నేను ఫ్యాక్టరైజ్ చేయగలను అంటావు. ఎలా ఫ్యాక్టరైజ్ చేస్తావు అని అడిగితే, ఈ న్యూమరేటర్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ సార్, డినామినేటర్ కూడా ఒక క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషను, నాకు ఫ్యాక్టరైజ్ చేయడం వచ్చు సార్ అంటే, ఓకే మరి చెయ్యి ఫ్యాక్టరైజ్డ్ అని అడుగుతాను. పైన ఏంటి -2 - 1, అప్పుడు చేస్తే మల్టిప్లికేషన్ 2 అడిషన్ -3 అవుతుంది. అంటే x-2 × x-1 న్యూమరేటర్ యొక్క ఫ్యాక్టర్స్. ఇది ఎలా చేశానంటే, మీకు ఆల్రెడీ చాలామందికి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని సాల్వ్ చేసేటప్పుడు ఫ్యాక్టరైజేషన్ చేయడం వచ్చు. నేను అది డీప్గా వెళ్ళట్లేను. క్వాడ్రాటిక్ PYQs ఆల్రెడీ సాల్వ్ చేశాను, కావాలంటే అక్కడ మీరు అర్థం చేసుకోండి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా ఫ్యాక్టరైజ్ చేయాలనేది.
ఇక్కడ డినామినేటర్లో ఎలా ఉంది, 12 రావాలి, 7 రావాలి. అచ్చా, -4 -3 చూసుకోండి. -4 -3 కనుక చేస్తే మల్టిప్లికేషన్ 12 అవుతుంది, అడిషన్ -7 అవుతుంది. సో x-4 ఇంటూ x-3 ఇవి ఒక ఫ్యాక్టర్స్. ఇది గ్రేటర్ దాన్ 0. ఇప్పుడు వేవీ కర్వ్ మెథడ్ అప్లై చేయొచ్చా సార్? బ్రహ్మాండంగా అప్లై చేయొచ్చు. ఎందుకు? న్యూమరేటర్ కూడా ఫ్యాక్టరైజ్ అయిపోయింది, డినామినేటర్ కూడా ఫ్యాక్టరైజ్ అయిపోయింది. ఇప్పుడు నేను వేవీ కర్వ్ మెథడ్ చేయొచ్చు. ఒకవేళ క్యూబిక్ ఈక్వేషను బైక్వాడ్రాటిక్ చాలా రేర్గా వస్తూ ఉంటాయి. బట్ క్యూబిక్ ఈక్వేషను బైక్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక ఫ్యాక్టరైజ్ చేయాలంటే నాకు సింథటిక్ డివిజన్ అనే ఒక మెథడ్ ద్వారా క్యూబిక్ అంటే 3 డిగ్రీ పాలినామియల్, బైక్వాడ్రాటిక్ అంటే 4th డిగ్రీ పాలినామియల్ని ఫ్యాక్టరైజ్ చేయొచ్చు అండ్ రూట్స్ కనిపెట్టవచ్చు. ఒకవేళ మీకు స్పెసిఫిక్గా నాకు సింథటిక్ డివిజన్ అనేది నేర్పియండి సార్ అంటే నాకు చెప్పండి ఒకసారి కామెంట్స్లో, నేను దాన్ని టీచ్ చేస్తాను. అయితే రూల్ నెంబర్ 1 మనకి ఫినిష్ అయ్యింది. ఏంటి సార్ రూల్ నెంబర్ 1 అంటే, నాకు రూల్ నెంబర్ 1లో వేవీ కర్వ్ మెథడ్ కనుక అప్లై చేయాలంటే ముందు నేను న్యూమరేటర్ అండ్ డినామినేటర్ రెండూ కూడా ఫ్యాక్టరైజ్డ్ ఫార్మేట్లోకి తెచ్చుకోవాలి. కథం అయిపోయింది. ఎస్, ఫ్యాక్టరైజేషన్ యొక్క రూల్ అర్థమైంది. నౌ ఇప్పుడు రూల్ నెంబర్ 2 ఏంటి సార్? రూల్ నెంబర్ 2 అంటే చాలా చాలా కేర్ఫుల్గా ఎక్కువ మంది ఉండండి, ఎందుకంటే ఎక్కువ మంది మిస్టేక్ చేసేది ఎక్కడే, ప్రతి ఫ్యాక్టర్లో కూడా ఆ ఎక్స్ కోఫిషియంట్ అనేది పాజిటివ్ లేకపోతే పాజిటివ్ చేసుకోండి. ఏంటి సార్ ఎలా పాజిటివ్ చేసుకోవాలంటే, నెగిటివ్ నెంబర్ని ఇంకో నెగిటివ్ నెంబర్తో మైనస్తో కనుక మల్టిప్లై చేసినా డివైడ్ చేసినా అది పాజిటివ్లోకి మారిపోతుంది. అర్థం కాలేదు సార్ ఏం మాట్లాడుతున్నారు? ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక ఇనీక్వాలిటీ ఉంది భయ్యా. ఇనీక్వాలిటీ ఎలా ఉందంటే, సపోజ్ x-1 ఇంటూ 2x-3 డివైడెడ్ బై 4x+2 ఇంటూ x-5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇక్కడ మీరు చూడండి, ఈ ఫ్యాక్టర్లో ఫస్ట్ ఫ్యాక్టర్ న్యూమరేటర్ ఫస్ట్ ఫ్యాక్టర్లో x-1 కోఫిషియంట్ ఆఫ్ x ఎంత? 1, పాజిటివే కదా? ఎస్. నెక్స్ట్ సెకండ్ ఫ్యాక్టర్ న్యూమరేటర్లో సెకండ్ ఫ్యాక్టరు 2x-3, x యొక్క కోఫిషియంట్ ఎంత? 2, పాజిటివే కదా? ఎస్. డినామినేటర్ చూడండి, 4x+2 ఫ్యాక్టర్ కోఫిషియంట్ ఆఫ్ x ఎంత? 4, పాజిటివ్. ఇంకో సెకండ్ డినామినేటర్లో సెకండ్ ఫ్యాక్టర్ చూడండి, x-5 కోఫిషియంట్ ఆఫ్ x ఎంత? 1, పాజిటివే కదా? పాజిటివ్. అంటే అన్ని ఫ్యాక్టర్స్ యొక్క కోఫిషియంట్స్ ఆఫ్ x పాజిటివ్ ఉన్నాయా లేదా? ఎస్, పాజిటివ్ ఉన్నాయి. అంటే రూల్ నెంబర్ 2 చెక్ అయిపోయింది. నువ్వు ముందుకెళ్ళి వేవీ కర్వ్ మెథడ్ అప్లై చేయొచ్చు, నో ప్రాబ్లం, దీనికి నో ప్రాబ్లం. కానీ నాకు సెకండ్ది చూద్దాం ఒకసారి. నాకు సెకండ్ది ఏంటంటే, సపోజ్ నాకు 2x-1 ఇంటూ -3x+2 డివైడెడ్ బై x-1 ఇంటూ x-3 ఇది గ్రేటర్ దాన్ 0 అనేది ఒక ఇనీక్వాలిటీ ఇచ్చాడు. ఇది సాల్వ్ చేయాలనుకుంటున్నాడు. అఫ్ కోర్స్ మనకు అర్థమైంది ఏంది, చాలా కాంప్లెక్స్ ఫార్మాట్లో ఉంది, సింపుల్ ఇనీక్వాలిటీ కాదు, వేవీ కర్వ్ మెథడ్ అప్లై చేయాలి. మరి ఏంటి, ఎలా అప్లై చేయాలి? రూల్ నెంబర్ 1 ఏంటి? ఫ్యాక్టరైజేషన్. ఎస్, ఇది కూడా ఫ్యాక్టర్స్. ఎస్, ఫ్యాక్టర్డ్ ఫార్మాట్లోనే ఉంది, ఫ్యాక్టర్స్ వచ్చేసాయి. మరి రూల్ నెంబర్ 2 ఏంటి? కోఫిషియంట్స్ ఆఫ్ ఎక్స్ పాజిటివ్ ఉన్నాయా లేవా? న్యూమరేటర్లో ఫస్ట్ ఫ్యాక్టర్ కనుక చూసుకుంటే కోఫిషియంట్ ఆఫ్ x2 ఎస్, పాజిటివ్. ఇక్కడ చూసుకోండి, న్యూమరేటర్లో సెకండ్ ఫ్యాక్టర్ కోఫిషియంట్ ఆఫ్ x ఎంత? -3, అంటే నెగిటివ్ ఉంది, పాజిటివ్ చేసుకోవాలి, లేకపోతే వేవీ కర్వ్ మెథడ్ని అప్లై చేయలేను. సో అందుకోసం నేను ఏం చేశానంటే, ఈ సెకండ్ ఫ్యాక్టర్ని పాజిటివ్ చేసుకోవడానికి నేను ఏం చేశాను తెలుసా? -3 ఉంది కాబట్టి ఐ విల్ డివైడ్ దిస్ న్యూమరేటర్ విత్ -3 అండ్ ఆల్సో RHS ఆల్సో -3. అంటే ఏమంటున్నానంటే 2x-1 ఇంటూ -3x+2 డివైడెడ్ బై 3, అఫ్ కోర్స్ డినామినేటర్ యాజ్ ఇట్ ఈస్గా రాస్తున్నాను, అంటే 3 తోటి డివైడ్ చేశాను. అంటే నేను RHS సైడ్ కూడా 3 తోటి డివైడ్ చేయాలి. నువ్వు నాకు చెప్పు. సారీ -3 తోటి. ఐ రిపీట్ అగైన్, ఎందుకంటే నేను ఈ నెగిటివ్ నెంబర్ని తీసేయాలంటే -3 తోటి డివైడ్ చేయాలి కదా, కాబట్టి ఇక్కడ -3తో డివైడ్ చేస్తున్నాను. నువ్వే చెప్పు నాకు, ఎప్పుడైతే ఒక నెగిటివ్ నెంబర్తో నేను డివైడ్ చేశాననుకో, అప్పుడు నాకు ఇనీక్వాలిటీ ఎలా అయిపోవాలి? ఈ ఇనీక్వాలిటీ అనేది చేంజ్ రావాలి. అంటే ఏంటి? గ్రేటర్ దాన్ కాస్త లెస్ దాన్ అవుతుంది.
ఇప్పుడు ఫస్ట్ ఏంటి 2x - 1, సెకండ్ ఏంటి -3 క్యాన్సల్ అయిపోయి x కింద 2/-3 2/-3 అంటే ఎంత నాకు -2/3 x - 2/3 డివైడెడ్ బై x - 1 ఇంటూ x - 3. ఇప్పుడు ఏమైపోతుంది ఇది <0. ఇప్పుడు చెక్ చేద్దాం. రూల్ నెంబర్ 1 ఫ్యాక్టరైజ్డ్ ఫార్మాట్. ఎస్ ఫ్యాక్టర్. రూల్ నెంబర్ 2 coefficient of x in every factor. Coefficient of x 2 positive, coefficient of x 1 positive, coefficient of x 1 positive, coefficient of x 1 పాజిటివ్. అవును, న్యూమరేటర్ డినామినేటర్ అన్ని ఫ్యాక్టర్స్ యొక్క కోఫిషియంట్స్ కూడా పాజిటివ్ ఉన్నాయి. ఎస్, గో అహెడ్ అండ్ అప్లై వేవీ కర్వ్ మెథడ్. ముందుకెళ్ళి వేవీ కర్వ్ మెథడ్ అప్లై చేయి, కథం వచ్చేస్తుంది. ఈ విధంగా మనము ఒకవేళ కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్లు కనుక పాజిటివ్ లేకపోతే మనము నెగిటివ్ ఉన్నప్పుడు నెగిటివ్ నెంబర్స్తో మల్టిప్లై చేసి లేదా డివైడ్ చేసేసుకొని ఆ కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్లని పాజిటివ్ తెచ్చుకుంటాము. అది రూల్ నెంబర్ 2. నేను మీకు ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను, సో దట్ ఏమైపోతుందంటే మనకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఈ రూల్ నెంబర్ 2లో ఇంకో క్వశ్చన్ తీసుకుంటాను. క్వశ్చన్ ఎలా ఉందంటే x+1 ఇంటూ -2x + 4 ఇంటూ x - 3 డివైడెడ్ బై -3x + 9 ఇంటూ x - 4 గ్రేటర్ దాన్ 0. అఫ్ కోర్స్ కాంప్లెక్స్ ఇన్ఈక్వాలిటీ, వేవీ కర్వ్ మెథడ్, ఫ్యాక్టర్ అన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, న్యూమరేటర్ అండ్ డినామినేటర్ కూడా. నెక్స్ట్ కోఫిషియంట్స్ ఆఫ్ ఎక్స్ చెక్ చేయాలి. 1 పాజిటివ్, -2 అరే భయ్యా నెగిటివ్. ఇది నెగిటివ్ ఉందంటే నేనేం చేయాలి? ఈ ఫ్యాక్టర్ యొక్క కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ని పాజిటివ్ చేసుకోవాలంటే నేను న్యూమరేటర్ని డివైడ్ విత్ -2 చేసుకోవాలి. అచ్చా, x+1 ఇంటూ -2x + 4 డివైడెడ్ విత్ -2, మిగతాది యాజ్ ఇట్ ఈస్. అఫ్ కోర్స్ రైట్ సైడ్ కూడా 0/-2. అఫ్ కోర్స్ ఎప్పుడైతే నేను నెగిటివ్ నెంబర్తో డివైడ్ చేస్తున్నానో గ్రేటర్ దాన్ కాస్త ఏమైపోద్ది? రివర్స్ అయిపోద్ది. అంటే ఇన్ఈక్వాలిటీ చేంజ్ అయిపోయి గ్రేటర్ దాన్ కాస్త లెస్ దాన్ అయిపోద్ది. ఇప్పుడు రాసుకుంటే x+1 ఇంటూ -2 పోతుంది. సో x 4/-2 అంటే 2 క్యాన్సల్ అయ్యి x - 2 డివైడెడ్ బై 3x + 9 ఇంటూ -3x + 9. ఇది -3x + 9 ఇంటూ x - 4 లెస్ దాన్ 0/-2 అంటే 0నే. ఎస్, చెక్ 1 ఏంటి? రూల్ నెంబర్ 1 ఫ్యాక్టర్. నెక్స్ట్ కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ 1 పాజిటివ్, కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ 1 పాజిటివ్, కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ డినామినేటర్లో ఫస్ట్ ఫ్యాక్టర్ -3. మళ్ళీ ప్రాబ్లం వచ్చింది. ఏంటి ప్రాబ్లము? సార్ డినామినేటర్లో కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ -3 మళ్ళీ ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తావు? ఇక్కడ నాకు డినామినేటర్లో కూడా నేను -3తో డివైడ్ చేస్తున్నా. అంటే అఫ్ కోర్స్ నేను ఏం చేస్తున్నా కాబట్టి నేను ఈ డినామినేటర్లో కూడా డివైడ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ రైట్ సైడ్ ఇక్కడ -3 తోటి మల్టిప్లై చేస్తున్నా కాబట్టి న్యూమరేటర్ని 0ని కూడా -3తో మల్టిప్లై చేయాలి. కానీ ఇక్కడ నేను మల్టిప్లై చేసేది -3తో కదా, అంటే నెగిటివ్ నెంబర్ కదా. నెగిటివ్ నెంబర్ అంటే ఇన్ఈక్వాలిటీ లెస్ దాన్ కాస్త నాకేమవ్వాలి? గ్రేటర్ దాన్ అవ్వాలి. మీరు కంగారు పడకండి. ముందు -2 తోటి డివైడ్ చేసినప్పుడేమో గ్రేటర్ దాన్ కాస్త లెస్ దాన్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఇంకో నెగిటివ్ నెంబర్తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి లెస్ దాన్ కాస్త గ్రేటర్ దాన్ అయ్యింది. ఇప్పుడు నాకు ఓవరాల్గా కనుక తీసుకుంటే x+1 x - 2 డివైడెడ్ బై -3 పోయి x 9/-3 అంటే -3 x - 3 ఇంటూ x - 4 గ్రేటర్ దాన్ 0. అయితే మీరు చూసుకుంటే రూల్ 1 ఫ్యాక్టర్ రూల్ నెంబర్ 1 సాటిస్ఫై అయింది. రూల్ నెంబర్ 2 కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ 1 పాజిటివ్, ఇక్కడ 1 పాజిటివ్ అన్ని ఫ్యాక్టర్స్ యొక్క కోఎఫిషియంట్స్ ఆఫ్ ఎక్స్ కూడా పాజిటివ్ అయిపోయాయి. ఇవి రూల్ నెంబర్ 2 కూడా సాటిస్ఫై అయింది. ముందుకెళ్ళి వేవీ కర్వ్ మెథడ్ని నేను అప్లై చేయొచ్చు. కాకపోతే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సార్ ఒరిజినల్ ఈక్వేషన్లో గ్రేటర్ దాన్ 0 ఉంది సార్, ఇప్పుడు నాకు ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్లో కూడా గ్రేటర్ దాన్ 0నే ఉంది సార్, అసలు చేంజ్ అవ్వలేదు. ఎందుకు ఇలా జరిగింది తెలుసా అమిగోస్? ఎందుకు ఇలా అయ్యిందంటే మనం మైనస్ తోటి
ఆడుకోవడము 2 సార్లు చేసాము. 2 టైమ్స్ చేంజ్ అయింది. అంటే గ్రేటర్ దాన్ కాస్త లెస్ దాన్ అయ్యి మళ్ళీ లెస్ దాన్ గ్రేటర్ దాన్ అయింది. ఎందుకు? 2 ఫ్యాక్టర్స్ నాకు నెగిటివ్స్ ఉన్నాయి కాబట్టి. అదే నాకు ఇంకొక ఫ్యాక్టర్ ఉందనుకో ఇన్ఈక్వాలిటీ చేంజ్ అయ్యేది. అంటే చాలా సింపుల్. ఈవెన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కోఎఫిషియెంట్స్ కనుక నెగిటివ్ అయ్యాయి అనుకో, నో సైన్ చేంజ్ ఉండదు, నో సైన్ చేంజ్. అదే నాకు ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే 3 ఫ్యాక్టర్స్కి కనుక సైన్ చేంజ్ 3 ఫ్యాక్టర్స్కి కనుక నెగిటివ్ ఉంటే సైన్ చేంజ్ ఉంటుంది. అంటే ఏంది? గ్రేటర్ దాన్ కాస్త లెస్ దాన్ అవుతుంది, లెస్ దాన్ కాస్త గ్రేటర్ దాన్ అవుతుంది. దాంట్లో పెద్ద బ్రహ్మ విద్య లాజిక్ ఏం లేదు, చాలా సింపుల్ టు అండర్స్టాండ్. ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ కనుక చేంజ్ చేస్తే ఒరిజినల్ పొజిషన్కి వస్తుంది. ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ కనుక సైన్ చేంజ్ చేస్తే రివర్స్ అవుతుంది. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మనకు ఒకవేళ ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్కి కనుక నెగిటివ్ కోఎఫిషియెంట్ ఉంటే మనకు సైన్లో చేంజ్ ఉండదు. అదే నాకు ఆడ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్కి కనుక కోఎఫిషియెంట్ నెగిటివ్ ఉంటే సైన్లో చేంజ్ ఉంటుంది. అంటే 3 టర్మ్స్లో నెగిటివ్ కోఎఫిషియెంట్స్ ఉన్నాయనుకో, గ్రేటర్ దానే ఉంటుంది, లెస్ దానే ఉంటుంది. అదే నాకు 100 టర్మ్స్ చేంజ్ ఉండదు, ఈవెన్ నెంబర్. అదే నాకు 101 టర్మ్స్ అంటే ఆడ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్లో నెగిటివ్ కోఎఫిషియెంట్స్ కనుక ఉన్నాయనుకో సైన్ చేంజ్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. రూల్ 1 రూల్ 2 సాటిస్ఫై అయిపోయాయి. అంటే నేను ఇప్పుడు ముందుకెళ్ళి నా యొక్క వేవీ కర్వ్ మెథడ్ని నేను అప్లై చేయొచ్చు. నేను ఇది సింపుల్గా అర్థం చేసుకోవడానికి నేను ముందు ఏం చేస్తానంటే ముందుకు ఎగ్జాంపుల్ తీసుకుంటాను, సో దట్ నాకు సింపుల్గా వేవీ కర్వ్ మెథడ్ని అర్థం చేసుకోవచ్చు. ఒక క్వశ్చన్ తీసుకుందాము. క్వశ్చన్ ఎలా ఉందంటే x-1 హోల్ క్యూబ్ x+2 హోల్ పవర్ 4 x-3 హోల్ పవర్ 5 x+6 divided by x square into x-7 whole power 3. ఫస్ట్ సాల్వ్ చేద్దాము. ఇది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే ఏంటి సంగతి అనేది చూద్దాం. అంటే అఫ్కోర్స్ ఈ క్వశ్చన్ సాల్వ్ అని ఇస్తాడు. అంటే ఈ ఇన్ఈక్వాలిటీని సాటిస్ఫై చేసేటట్టు ఏమేమి ఎక్స్ వాల్యూస్ వస్తాయి అనేది మనం కనిపెట్టాలి. అఫ్కోర్స్ ఇది సింపుల్ ఇన్ఈక్వాలిటీ కాదు, కాంప్లెక్స్ ఇన్ఈక్వాలిటీ కనుక ఉన్నప్పుడు నేను సింపుల్ ఇన్ఈక్వాలిటీ రూల్స్ అప్లై చేసి దీన్ని సొల్యూషన్ కనిపెట్టలేను. దీనికి ఏం చేయాలి? వేవీ కర్వ్ మెథడ్ ద్వారా నేను సొల్యూషన్ని కనిపెట్టవచ్చు. నెక్స్ట్ సార్ మీరే టీచ్ చేశారు, వేవీ కర్వ్ మెథడ్ కనుక నేను అప్లై చేయాలంటే నాకు 2 రూల్స్ సాటిస్ఫై చేయాలి. అవునమ్మా, చెప్పు ఏంటి? రూల్ నెంబర్ 1 ఏంటి? మొత్తం న్యూమరేటర్ అండ్ డినామినేటర్ కూడా ఫ్యాక్టరైజ్డ్ ఫార్మాట్లో ఉండాలి. ఫ్యాక్టర్ ఎస్, ఫ్యాక్టర్ హోల్ పవర్ సంథింగ్ ఉంది. ఎస్, న్యూమరేటర్ అండ్ డినామినేటర్ 2 కూడా ఫ్యాక్టరైజ్డ్ ఫార్మాట్లోనే ఉన్నాయి. నెక్స్ట్ రూల్ నెంబర్ 1 సాటిస్ఫై అయింది. సార్ రూల్ నెంబర్ 2 సార్ ఏంటమ్మా? రూల్ నెంబర్ 2 కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అన్నీ కూడా పాజిటివ్ ఉండాలి, పాజిటివ్ లేకపోతే నేను పాజిటివ్ చేసుకోవాలి. ఫస్ట్ ఫ్యాక్టర్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ 1 పాజిటివ్, సెకండ్ ఫ్యాక్టర్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పాజిటివ్ 1 పాజిటివ్, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ 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 1 పాజిటివ్. ఎస్ సార్, అన్నీ కూడా పాజిటివ్ కోఎఫిషియంట్సే. అంటే రూల్ నెంబర్ 2 కూడా సాటిస్ఫై అయిపోయింది బాబు, నువ్వు ముందుకెళ్ళి వేవీ కర్వ్ మెథడ్ అప్లై చేసుకో. అచ్చా, నాకు వేవీ కర్వ్ మెథడ్ అప్లై చేసుకునే ముందు మనము ఎక్స్ప్రెషన్ యొక్క డినామినేటర్ చూద్దాం. ఎక్స్ప్రెషన్ యొక్క డినామినేటర్ ఏమున్నాయో తెలుసా? ఇక్కడ ఎక్స్ ఉంది, x-7 ఉంది. అంటే ఈ ఫ్యాక్టరు అంటే ఎక్స్ స్క్వేర్లో ఎక్స్ అనే ఫ్యాక్టరు ఈజ్ ఈక్వల్ టు 0 పెడితే ఏమవుతుంది? డినామినేటర్ 0 అయిపోతుంది. 0 ఇంటూ సంథింగ్ 0. మీరు ఎప్పుడైనా చెప్పండి, డినామినేటర్ 0 అవ్వవచ్చా? అస్సలు అవ్వకూడదు. ఎందుకు సార్, ఎందుకు అవ్వకూడదు? 2/0 అన్డిఫైన్డ్, 3/0 అన్డిఫైన్డ్, -4/0 అన్డిఫైన్డ్, 5/0 అన్డిఫైన్డ్. సార్ న్యూమరేటర్ అవ్వచ్చా? బ్రహ్మాండంగా అవ్వచ్చు. ఎందుకు? 0/2 0, 0/-4 0, 0/-6 0, 0/3 0.
నేను ఓవరాల్గా అర్థం చేసుకునేది ఏంది, న్యూమరేటర్ 0 అయితే ప్రాబ్లం లేదు, డినామినేటర్ కనుక 0 అయితే అన్డిఫైన్డ్ అవుతుంది. సో డినామినేటర్ ఎప్పుడూ కూడా 0 అవ్వకూడదు, అది ప్రాపర్గా డిఫైన్ అవ్వాలంటే. మనం ఇక్కడ రియల్ నెంబర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎప్పుడూ కూడా డినామినేటర్ అనేది 0 అవ్వకూడదు. అంటే ఈ డినామినేటర్ x = 0 అయితే డినామినేటర్ 0 అవుతుంది కాబట్టి x ఎప్పటికీ కూడా 0 అవ్వకూడదు. ఎస్. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ డినామినేటర్ ఈ ఫ్యాక్టర్ x - 7. x - 7 0 అయితే ఏమవుతుంది, డినామినేటర్ 0 అవుతుంది. అంటే x - 7 0 అవ్వాలంటే x = 7 అవ్వాలి. కానీ x = 7 అయితే డినామినేటర్ 0 అవుతుంది కాబట్టి డినామినేటర్ 0 అయితే అన్డిఫైన్డ్ అవుతుంది కాబట్టి x అనేది ఎప్పటికీ కూడా 7 అవ్వకూడదు. ఈ x ≠ 0, x ≠ 7 ఏదైతే ఉన్నాయో ఇవి మీరు మనసులో పెట్టుకోండి. అది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వద్దాం భయ్యా, ముందు న్యూమరేటర్ టర్మ్స్కి వద్దాం భయ్యా. న్యూమరేటర్ టర్మ్స్కి వద్దాం. ఫస్ట్ ఫ్యాక్టర్ ఏముంది చెప్పు, x - 1. అయితే ఈ ఫస్ట్ ఫ్యాక్టర్ x - 1 కనుక 0 పెట్టుకుంటే నాకు ఏమొస్తుంది, x = 1. నెక్స్ట్ సెకండ్ ఫ్యాక్టర్ ఏముంది, x + 2. సో x + 2 కనుక 0 పెట్టుకుంటే x ఎంత వస్తుంది, -2. నెక్స్ట్ థర్డ్ ఫ్యాక్టర్కి వచ్చే x - 3. సో x - 3 = 0 పెట్టుకుంటే x ఎంత వస్తుంది, 3. ఫోర్త్ ఫ్యాక్టర్కి వచ్చే x + 6. సో x + 6 కనుక 0 పెట్టుకుంటే x ఎంత వస్తుంది, -6. అయిపోయింది. ఏది, న్యూమరేటర్ సెట్టింగ్ అయిపోయింది. ఇప్పుడు డినామినేటర్ సెట్టింగ్లోకి వద్దాం మనం. డినామినేటర్లో ఏమేమి ఉన్నాయి ఫ్యాక్టర్స్, ఈ ఫస్ట్ ఫ్యాక్టర్ x² అంటే x = 0 పెట్టుకుంటే డైరెక్ట్గా x = 0 వస్తుంది. సెకండ్ ఫ్యాక్టర్ x - 7, సెకండ్ ఫ్యాక్టర్ x - 7 = 0 పెట్టుకుంటే ఏమొస్తుంది, x = 7. అంటే న్యూమరేటర్ ఫ్యాక్టర్స్ డినామినేటర్ ఫ్యాక్టర్స్ కనుక 0 పెట్టుకుంటే నాకు వచ్చిన x వాల్యూస్ చెప్తా చూడు, 1 -2 3 -6 0 7. చేలో నెంబర్ లైన్ గీసుకో భయ్యా, మొత్తం నెంబర్ లైన్ గీసుకో. నెంబర్ లైన్ కనుక డ్రా చేసుకుంటే నెంబర్ లైన్ అఫ్ కోర్స్ ఏంటి, లెఫ్ట్ మోస్ట్ -∞ అవుతుంది, రైట్ మోస్ట్ ∞ అవుతుంది. అఫ్ కోర్స్ సెంటర్లో ఏదో ఒకటి తీసుకుందాము, ఎందుకంటే అది 0కి రిఫరెన్స్, ఇది 0 అనుకుందాం. ఇప్పుడు నువ్వు నెంబర్స్ను ఒకసారి 1 -2 3 -6 0 7 లెఫ్ట్ నుంచి రైట్కి ఇంక్రీజింగ్ ఆర్డర్లో మార్క్ చేసుకుంటూ వెళ్ళు. అంటే అన్నిటిలోకి వెళ్ళా తక్కువ మినిమం ఎంత, -6. సో ఇక్కడ నేను x = -6 రాసుకుంటున్నా. నెక్స్ట్ ఏమొస్తుంది, నెక్స్ట్ ఇంకొంచెం పెద్దది ఎంత, -2. అది నేను ఇక్కడ మార్క్ చేసుకుంటున్నా, x = -2. ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏమొస్తుంది, నాకు x = 0 కూడా ఉంది కాబట్టి x = 0 మార్క్ చేసుకుంటున్నా. ఓకే. నెక్స్ట్ ఏమొస్తుంది, నాకు 1 వస్తుంది, ఇగో ఇక్కడ 1 ఉంది. సో x = 1 మార్క్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఏమొస్తుంది, x = 3, అది కూడా మార్క్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఏంటి, x = 7. మొత్తం ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 ఉన్నాయి. 1 2 3 4 5 6 వచ్చేసినాయి. కథం ప్రాపర్ ఆర్డర్లో ఇంక్రీజింగ్ ఆర్డర్, లెఫ్ట్ నుంచి రైట్కి ఇంక్రీజింగ్ ఆర్డర్లో మార్క్ చేసుకున్నానా లేదా చూసుకో. ఇది చాలా ఇంపార్టెంట్. కొంచెం మిస్టేక్ చేసినా కానీ ఇంక్రీజింగ్ ఆర్డరు కథం మొత్తం క్వశ్చన్ పోతుంది. -6 -2 0 1 3 7 కరెక్ట్. ఈ లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తుంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఈ నెంబర్స్ని మార్క్ చేసేసుకున్నా. అయిపోయింది. ఇప్పుడు వీటి దగ్గర రీజియన్స్ కింద డివైడ్ చేసుకుంటున్నా. చూడండి, రీజియన్స్ కింద డివైడ్ చేసుకుంటున్నా. ఇవి డిఫరెంట్ రీజియన్స్ అన్నమాట. ఇదొక రీజియన్, ఇదొక రీజియన్ అయిపోయింది. అయితే ఇప్పుడు రీజియన్స్ కింద డివైడ్ చేసుకున్న తర్వాత ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బై డిఫాల్ట్ ఏ క్వశ్చన్కైనా రైట్ మోస్ట్ రీజియన్ వచ్చేసి పాజిటివ్. దీనికి ఎవ్వరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఐ రిపీట్, రైట్ మోస్ట్ రీజియన్ వచ్చేసి ఆల్వేస్ అండ్ ఆల్వేస్ పాజిటివ్. అక్కడ పాజిటివ్ వేసేసుకోండి, అది గుర్తుపెట్టుకోండి. ఎస్, పాజిటివ్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు పాజిటివ్, ఇది రీజియన్ 1 అనుకుందాము. రైట్ నుంచి లెఫ్ట్ వరకు నేను రీజియన్స్ని మార్క్ చేసుకుంటూ వస్తాను. ఈ రీజియన్ రైట్ మోస్ట్ రీజియన్ అయిపోయింది. ఇప్పుడు ఈ రీజియన్ నుంచి నెక్స్ట్ రీజియన్కి వెళ్ళాలంటే
దేన్ని క్రాస్ అవ్వాలి భయ్యా? x = 7. ఈ x = 7 ఎట్లొచ్చింది భయ్యా? ఈ x = 7 అనేది డినామినేటర్లో ఉన్న x-7 ఫ్యాక్టర్ వల్ల వచ్చింది. ఈ x-7 ఫ్యాక్టర్ చూడు భయ్యా, x-7 ఇక్కడ ఉంది x-7. ఈ x-7 ఫ్యాక్టర్ యొక్క పవర్ ఎంత భయ్యా? 3. 3 అనేది ఆడా ఈవెనా భయ్యా? 3 అనేది ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ కనుక ఉంటే నేను ఎప్పుడైతే రీజియన్లోకి క్రాస్ అవుతున్నానో ఆడ్ ఉంటే చేంజ్ అవుతుంది. అంటే పాజిటివ్ ఉంది కాబట్టి చేంజ్ అయ్యి దేనిలోకి అవుతుంది? నెగిటివ్ అవుతుంది. కథం. అంటే ఇప్పుడు రైట్ నుంచి వస్తున్నప్పుడు ఈ రీజియన్ అంతా నెగిటివ్. ఇప్పుడు నెక్స్ట్ రీజియన్లోకి క్రాస్ అవ్వు. అంటే ఏంది? x = 3ని క్రాస్ అవుతున్నావు కదా. ఈ x = 3 ఎలా వచ్చింది భయ్యా? ఈ x = 3 అనేది ఈ ఫ్యాక్టర్, అంటే ఈ x = 3 అనేది ఈ ఫ్యాక్టర్ x-3 వల్ల వచ్చింది. అప్పుడు x = 3 వల్ల వచ్చే నెంబర్ ఫ్యాక్టర్ యొక్క పవర్ ఎంత ఉంది? 5. 5 అంటే ఏంది? ఆడ్ నెంబరా ఈవెన్ నెంబరా? ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ అంటే ఏమవ్వాలి? చేంజ్ అవ్వాలి సైను. అంటే ఈ రీజియన్ నుంచి ఈ రీజియన్ ఇలా వెళ్తున్నప్పుడు ఈ నెగిటివ్ చేంజ్ అయిపోయి పాజిటివ్లోకి వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇలా చేంజ్ అవుదాం. ఈ రీజియన్లోకి వెళ్ళేటప్పుడు ఏ క్రాస్ అవ్వాలి? ఈ రీజియన్లోకి ఇలా వెళ్ళాలంటే ఏం క్రాస్ అవ్వాలి? x = 1. x = 1 అంటే x-1 ఫ్యాక్టర్, అంటే ఇక్కడ x-1 ఉంది. ఈ x-1 యొక్క పవర్ ఎంత? 3. 3 కాబట్టి నాకేమవ్వాలి? సైన్ చేంజ్ అవ్వాలి. సో x = 1 క్రాస్ అవుతున్నప్పుడు పాజిటివ్ కాస్త చేంజ్ అయిపోయి నెగిటివ్ అయిపోతుంది. నెక్స్ట్ రీజియన్లోకి ఎంటర్ అవుదాం. ఫర్దర్గా లెఫ్ట్కి వెళ్తే ఏం క్రాస్ అవుతున్నా? x = 0. నాకు చెప్పు, x = 0 దేని వల్ల వచ్చింది? x² వల్ల వచ్చింది. x² వల్ల x = 0 వచ్చింది. నాకు చెప్పు, ఈ x² అంటే x = 0 దేని వల్ల వచ్చిందో ఆ ఫ్యాక్టర్ x, దాని పవర్ ఎంత? 2. 2 అంటే ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా? ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ ఉంటే సైన్ చేంజ్ అవుతుందా? అవ్వదు. అంటే నెగిటివ్ కాస్త నెగిటివే ఉంటుంది. ఎందుకు? ఈవెన్ ఉంటే సైన్ చేంజ్ అవ్వదు, ఆడ్ ఉంటే సైన్ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ క్రాస్ అవ్వు. ఏంటది? లెఫ్ట్కి క్రాస్ అయితే x = -2 దేనివల్ల వచ్చింది? x+2 వల్ల వచ్చి ఉంటుంది. సో ఇలా ఇలా వెళ్తే x+2. ఈ x+2 ఫ్యాక్టర్ యొక్క పవర్ ఎంత? 4. 4 అనేది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా? ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ ఉంటే సైన్ చేంజ్ అవ్వదు కాబట్టి నెగిటివ్ కాస్త నెగిటివే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా లెఫ్ట్ వెళ్ళు. సో x = -6 క్రాస్ అవుతున్నాము. x = -6 అంటే దీనివల్ల వచ్చింది. సో x+6 ఏం లేకపోతే పవర్ 1 ఉన్నట్టు. సో x+6 దేనివల్ల అయితే x = -6 వచ్చిందో దాని యొక్క ఫ్యాక్టర్ యొక్క పవర్ 1 ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ ఉంటే ఏమవుతుంది? చేంజ్ అవుతుంది సైన్. అంటే నెగిటివ్ కాస్త ఏమైపోతుంది? పాజిటివ్ అయిపోయింది కదా. రీజియన్స్ అన్ని రీజియన్స్లో కూడా పాజిటివ్ నెగిటివ్ ఇచ్చేసాను. ఇప్పుడు పాజిటివ్ నెగిటివ్ ఇచ్చినాక ఏ నెంబర్స్ని ఇంక్లూడ్ చేయాలి, ఏమేం నెంబర్స్ని ఎక్స్క్లూడ్ చేయాలనేది మనకు టాస్క్ ఏంటంటే భయ్యా, న్యూమరేటర్ 0 అవ్వచ్చు. ఎందుకు? వీడు =0 ఇచ్చాడు కదా, అంటే న్యూమరేటర్ 0 అయితే =0 వస్తుంది, సాటిస్ఫై అవుతుంది. కాబట్టి న్యూమరేటర్ ఏమేం జీరోస్ వస్తున్నాయి ఇక్కడ? న్యూమరేటర్స్ x = 1 పెట్టుకుంటే 0 వస్తుంది, -2 పెట్టుకుంటే 0 వస్తుంది, 3 పెట్టుకుంటే 0 వస్తుంది, -6 పెట్టుకుంటే 0 వస్తుంది. సో 1కి బ్లాక్ సర్కిల్ వేసాయి. సో 1కి బ్లాక్ సర్కిల్, -2కి కూడా బ్లాక్ సర్కిల్, 3కి కూడా బ్లాక్ సర్కిల్, -6కి కూడా బ్లాక్ సర్కిల్. సో ఇక్కడ బ్లాక్ సర్కిల్స్ అయ్యాయి. కానీ డినామినేటర్ 0 అవ్వచ్చా? అస్సలు అవ్వకూడదు. ఇక్కడ ఈ ఇన్ఈక్వాలిటీలో ఈక్వల్ టు ఉన్నా కానీ 0 అవ్వకూడదు. ఎందుకు? ఇన్ఈక్వాలిటీతో సంబంధం లేదు మనకు. ఎందుకు? ఇన్ఈక్వాలిటీతో ఈక్వల్ టు ఉన్నప్పటికీ కూడా డినామినేటర్ పొరపాటున 0 అయినా అది అన్డిఫైన్డ్కి వెళ్తుంది. సో నాకు డినామినేటర్ ఎప్పుడూ కూడా =0 అవ్వకూడదు. అది ఇక్కడ ఇన్ఈక్వాలిటీలో =, ఉండొచ్చు, ఉన్నా, ఉన్నా, ఏమున్నా కానీ నాకు డినామినేటర్ ఎప్పటికీ 0 అవ్వకూడదు. అంటే డినామినేటర్ x² అంటే x = 0 కదా. సో x = 0కి నేను వైట్ సర్కిల్ పెట్టాలి, అంటే ఎక్స్క్లూడ్ చేయాలి, అవ్వకూడదు. ఇక్కడ ఇంకో డినామినేటర్ ఫ్యాక్టర్ x-7 అంటే x = 7 అంటే x = 7 0 అవ్వకూడదు కాబట్టి వైట్ సర్కిల్, అది ఎక్స్క్లూడ్ చేయాలి. సో వైట్ సర్కిల్స్ బ్లాక్ సర్కిల్స్ అయిపోయాయి. ఇప్పుడు వాడు ఏమంటాడు? >0 అంటున్నాడు. అంటే ఏంటి దాని అర్థం? పాజిటివ్.
నాకు చెప్పు, ఏ రీజియన్స్లో పాజిటివ్ వస్తుంది చెప్పు, మార్క్ చేస్తాను. ఏ రీజియన్స్లో పాజిటివ్ వస్తుంది? నాకు లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తుంటే చిన్న నుంచి పెద్ద వరకు రాసుకుంటాము. ఈ రీజియన్లో పాజిటివ్ వస్తుంది కదా, కాబట్టి నేను దీన్ని మార్క్ చేస్తున్నా. ఈ రీజియన్లో పాజిటివ్ వస్తుంది, ఇది నెగిటివ్, ఇది కూడా నెగిటివ్, ఇది కూడా నెగిటివ్, ఇది కూడా నెగిటివ్. సారీ నెగిటివ్ 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 తీసుకోకూడదు. కానీ మళ్ళీ ఏం చేయొచ్చు, ఇది కూడా పాజిటివ్, గ్రేటర్ దాన్ అంటే 0 పాజిటివ్ కదా, సో ఇది వస్తుంది. ఇంకా పాజిటివ్ ఎక్కడ వస్తుంది? ఇది వస్తుంది. సో నాకు ఏమొస్తున్నాయంటే రీజియన్స్ ఎక్స్ బిలాంగ్స్ టు, ఎప్పుడైనా ఎక్స్ బిలాంగ్స్ టు రాసుకునేటప్పుడు లెఫ్ట్ నుంచి రైట్ వరకు వెళ్తాలి. సో లెఫ్ట్లో ఏమొస్తుంది? -∞ నుంచి -6 వరకు. చూసుకోండి, ఇదంతా నాకు గ్రేటర్ దాన్ 0 పాజిటివ్ కాబట్టి ఈ రీజియన్ అంతా వస్తుంది కదా. నేను ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను. ఇక్కడ పాజిటివ్ రీజియన్స్ అన్నీ ఎందుకు మార్క్ చేసుకున్నానో తెలుసా? ఇక్కడ ఒక పాజిటివ్ రీజియన్, ఇక్కడ ఒక పాజిటివ్ రీజియన్, ఇక్కడ ఒక పాజిటివ్ రీజియన్. ఈ పాజిటివ్ రీజియన్స్ అన్నీ ఎందుకు మార్క్ చేసుకున్నానో తెలుసా? ఇక్కడ గ్రేటర్ దాన్ 0 ఇచ్చాడు సార్, ఈక్వల్ టు కూడా 0 ఇచ్చాడు సార్. ఈక్వల్ టుకి ఆల్రెడీ నేను మార్క్ చేశాను. ఈక్వల్ టు అంటే ఏంది? న్యూమరేటర్ కనుక 0 అయితే ఈక్వల్ టు 0 వస్తుంది. మరి న్యూమరేటర్ ఎప్పుడెప్పుడు 0 అవుతుంది? 1కి, -2కి, ఇంకా మళ్ళీ -6కి, -2కి, 1కి, 3కి న్యూమరేటర్ 0 అవుతుంది. సో ఈక్వల్ టు 0 అవుతుంది. అవి కూడా తీసుకోవాలి, అవి కూడా ఇంక్లూడ్ చేయాలి. ఇప్పుడు ఎక్స్ బిలాంగ్స్ టు, ఇప్పుడు చూడండి రెడ్ కలర్ స్కెచింగ్ ఎక్కడి నుంచి ఉంది? -∞, -∞ టు -6 వరకు ఉంది. -∞ ఎప్పుడు కూడా ఓపెనే, బట్ -6 క్లోజ్ అవుతుందా ఓపెన్ అవుతుందా సార్? మీరే చెప్పండి. -6కి ఇక్కడ బ్లాక్ సర్కిల్ ఉంది కదా, చూడండి ఇక్కడ బ్లాక్ సర్కిల్ ఉంది అంటే ఇంక్లూడెడ్ అంటే క్లోజ్డ్ బ్రాకెట్. యూనియన్ ఇలా 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 వెళ్తుంటే స్కెచ్చింగ్ లేదు, బట్ ఇక్కడే పప్పులో కాలేస్తారు. మీరు మర్చిపోకూడదు ఏంటో తెలుసా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక బ్లాక్ సర్కిల్ ఉంది. ఇలా వెళ్ళే ముందు ఒక బ్లాక్ సర్కిల్ని మీరు మిస్ అవుతున్నారు. ఈ బ్లాక్ సర్కిల్ యొక్క అర్థం ఏంది? బాబు నువ్వు x = -2 కనుక పెడితే న్యూమరేటర్ ఇక్కడ చూడు -2 + 2 0 అయిపోతుంది. నాకు అప్పుడు =0 వస్తుంది. నాకు x -2 పెట్టినప్పుడు ఇక్కడ 0 వస్తుంది. =0 సాటిస్ఫై చేస్తుంది కాబట్టి నేను x -2 ఇంక్లూడ్ చేయాలి. ఈ బ్లాక్ సర్కిల్స్ అన్నీ ఇంక్లూడ్ చేయాలి కాబట్టి. బట్ ఇది రీజియన్ కాదు, ఒక సింగిల్ నెంబర్. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇంటర్వెల్స్ అంటే ఇలా కామాతోటి రిప్రజెంట్ చేస్తాము. అదే సింగిల్ నెంబర్ అనుకో కర్లీ బ్రాకెట్స్ తోటి ఇంక్లూడ్ చేయాలి. అంటే చాలా సింపుల్గా చెప్తున్నా, ఇలా కర్లీ బ్రాకెట్ 2, 3 అంటే అర్థం ఏంటంటే ఓన్లీ నెంబర్ 2 అండ్ నెంబర్ 3 వస్తాయని అర్థం. అదే మరి 2 to 3 ఈ బ్రాకెట్స్ యొక్క యాంగులర్ బ్రాకెట్స్, ఈ బ్రాకెట్స్ యొక్క అర్థం ఏంటంటే 2 to 3 అంటే 2.01, 2.1, 2.2, 2.3, 2.99 అన్నీ వస్తాయని. బట్ ఈ కర్లీ బ్రాకెట్స్ యొక్క అర్థం ఏంది? ఓన్లీ సింగిల్ డిజిట్ 2, సింగిల్ డిజిట్ 3 మాత్రమే వస్తాయి. మరి 2 to 3 అంటే 2 to 3 మధ్యలో ఉన్న ప్రతి రియల్ నెంబర్ కూడా వస్తుంది. సో నేను ఇప్పుడు సింగిల్ నెంబర్ని రిప్రజెంట్ చేస్తున్నాను కాబట్టి కర్లీ బ్రాకెట్ వాడుకోవాలి. సో ఇక్కడ ఏమొస్తుంది? సింగిల్ నెంబర్ -2, ఇది చూడండి బ్లాక్ సర్కిల్ అంటే ఇంక్లూడ్. సో సింగిల్ నెంబర్ -2ని ఇంక్లూడ్ చేస్తున్నా. యూనియన్ దీంతో పాటు నెగిటివ్ బ్లాక్ సర్కిల్ లేదు, ఇంకా నెక్స్ట్ ఏమొస్తుంది? ఇంకొక నెంబర్ కూడా వస్తుంది. ఏంటది? నాకు x = 1 అనే బ్లాక్ సర్కిల్. బట్ చూడండి కావాలంటే ఇక్కడ ఎలాగో బ్లాక్ స్కెచింగ్ రీజియన్ ఉంది కదా, అంటే 1, 2, 3 రావాలి. మరి 1 ఇంక్లూడ్ చేయాలా? చూడండి 1కి బ్లాక్ సర్కిల్ ఉందంటే ఇంక్లూడ్ చేయాలి. సో క్లోజ్డ్ బ్రాకెట్. మరి 3కి కూడా బ్లాక్ సర్కిల్ ఉంది కాబట్టి ఇంక్లూడ్ చేయాలి. దీంతో పాటు ఇంకేమన్నా వస్తున్నాయా? యూనియన్, ఇంకో రీజియన్ ఉంది. ఏంటది? ఇక్కడ కూడా నాకు రెడ్ కలర్ వస్తుంది. ఏంటి? 7 to ∞, అంటే 7, బట్ ఏమవుతుంది? 7 ఇంక్లూడ్ చేయాలి, ఎక్స్క్లూడ్ చేయాలి. ఇక్కడ చూడండి వైట్ సర్కిల్ ఉంది. ఎందుకు? x = 7. చూడండి ఇక్కడ x = 7 పెడితే డినామినేటర్ 0 అవుతుంది, అవ్వకూడదు. అందుకని x = 7 ఎక్స్క్లూడ్ చేస్తున్నాము, పెట్టకూడదు x = 7. అందుకని వైట్ సర్కిల్ అంటే ఓపెన్ బ్రాకెట్ 7, ∞ ఎలాగో ఓపెన్. సో ఈ పెద్ద ఇన్ఈక్వాలిటీకి వేవీ కర్వ్ మెథడ్ ద్వారా నేను కనిపెడితే నాకు వచ్చిన సొల్యూషన్ ఇది. ఈ డబ్బాలో ఉన్నది నాకు వచ్చిన సొల్యూషన్. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఓన్లీ గ్రేటర్ దాన్ 0 మాత్రమే ఉంటే ఏం చేయాలో కూడా చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ నేను రాయబోయే సొల్యూషన్ గ్రేటర్ దాన్ 0.
ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 2 ఏంటంటే ఇంతకుముందు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంది కదా, ఇప్పుడు ఓన్లీ గ్రేటర్ దాన్ 0నే ఉంది. సేమ్ రాసుకోండి అదేవిధంగా. ఫ్యాక్టర్ ఈక్వల్ టు 0, ఫ్యాక్టర్ ఈక్వల్ టు 0, ఫ్యాక్టర్ ఈక్వల్ టు 0, ఫ్యాక్టర్. న్యూమరేటర్స్ అన్ని ఫ్యాక్టర్స్ 0 పెట్టండి, డినామినేటర్స్ అన్ని ఫ్యాక్టర్స్ 0 పెట్టండి, నెంబర్స్ని కలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నెంబర్ లైన్ చూసుకుందాం. నెంబర్ లైన్స్ -∞, ఇన్ఫినిటీ. అఫ్ కోర్స్ లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తుంటే నాకు ఏమేమి వస్తాయి, x = -6 ఒకటి వస్తుంది, x = -2 ఒకటి వస్తుంది, నెక్స్ట్ x = 0 ఒకటి వస్తుంది, x = 1 ఒకటి వస్తుంది, x = 3 ఒకటి వస్తుంది, x = 7. టోటల్గా 1 2 3 4 5 6 1 2 3 4 5 6 ఉన్నాయి. సింపుల్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అఫ్ కోర్స్ మనకు తెలిసిందే ఏంటది, నాకు రీజియన్స్ కింద డివైడ్ చేసుకుందాం. ఏంటి రీజియన్స్ కింద డివైడ్ చేసుకుంటే ఎలా వస్తుంది, నాకు రైట్ మోస్ట్ రీజియన్ వచ్చేసి నాకు పాజిటివ్. ఓకే, 7 క్రాస్ అవుతున్నా అంటే 7 వల్ల వచ్చే ఫ్యాక్టర్ x-7. పవర్ ఎంత, 3, ఆడ్ నెంబర్ కాబట్టి సైన్ చేంజ్ అయ్యి నెగిటివ్ అవుతుంది. నెక్స్ట్ x = 3ని క్రాస్ చేస్తున్నాం, x = 3 అంటే x-3 ఫ్యాక్టర్ అంటే పవర్ ఎంత, 5 అంటే ఆడ్ నెంబర్, సో నెగిటివ్ కాస్త పాజిటివ్ అవుతుంది. నెక్స్ట్ ఇది x = 1 క్రాస్ చేస్తున్నప్పుడు x-1 వస్తుంది, సో x-1 యొక్క పవర్ 3 ఆడ్ నెంబర్ కాబట్టి పాజిటివ్ కాస్త నెగిటివ్ వస్తుంది. x = 0 క్రాస్ చేద్దాం, x = 0 అంటే ఏంది, x² యొక్క ఫ్యాక్టర్ అంటే ఈ ఎక్స్కి స్క్వేర్ ఉంది అంటే ఈవెన్ నెంబర్ ఉంటే చేంజ్ అవ్వదు, సో నెగిటివ్ కాస్త నెగిటివే ఉంటుంది. నెక్స్ట్ x = -2 క్రాస్ చేస్తున్నాం, x = -2 అంటే ఇది, సో పవర్ ఎంత, 4 అంటే ఈవెన్ నెంబర్ అంటే సైన్ చేంజ్ అవ్వదు, నెగిటివ్ కాస్త నెగిటివే ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, x = -6, x = -6 అంటే ఇది, సో పవర్ ఎంత ఉంది, 1 ఉంది అంటే ఆడ్ నెంబర్ అంటే చేంజ్ అవుతుంది, నెగిటివ్ కాస్త క్రాస్ అయినప్పుడు పాజిటివ్ అవుతుంది. ఇదంతా వచ్చింది. ఇప్పుడు ఏంటి, ఏవేవి ఇంక్లూడ్ చేయాలి, ఏవేవి ఎక్స్క్లూడ్ చేయకూడదు. బై డిఫాల్ట్ ఏంటి, ఈ డినామినేటర్ 0 అయితే ఎక్స్క్లూడ్ చేయాలి, ఇంక్లూడ్ చేయకూడదు. అంటే వైట్ సర్కిల్స్, x = 0 ముందు వైట్ సర్కిల్ వేసాయి, x = 7 అవ్వకూడదు కాబట్టి వైట్ సర్కిల్. ఇప్పుడు న్యూమరేటర్ 0 అవ్వచ్చా లేదా సార్, అరే నాకు =0 ఉందా, ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ = 0 ఉందా, లేదు, ఈక్వల్ టు లేదు కాబట్టి న్యూమరేటర్ 0 అవ్వకూడదు. న్యూమరేటర్ 0 అవ్వకూడదు అంటే ఈ ఏ ఫ్యాక్టర్స్ కూడా పర్ఫెక్ట్ నెంబర్స్ అవ్వకూడదు, ఎందుకంటే ఇక్కడ ఈక్వల్ టు లేదు. సో అన్నీ కూడా వైట్ సర్కిల్స్, అంటే న్యూమరేటర్ కూడా వైట్ సర్కిలే. అచ్చా, న్యూమరేటర్ అంటే x = 1 వైట్ సర్కిల్, నెక్స్ట్ ఏంది x = -2 వైట్ సర్కిల్, x = 3 వైట్ సర్కిల్, x = -6 కూడా వైట్ సర్కిల్, అన్ని వైట్ సర్కిల్స్. ఇప్పుడు వాడు ఏమంటాడు, గ్రేటర్ దాన్ 0. గ్రేటర్ దాన్ 0 అంటే అర్థం ఏంటి, గ్రేటర్ దాన్ 0 అంటే పాజిటివ్ ఉండాలి. ఎక్కడెక్కడ నాకు పాజిటివ్ ఉన్నాయి స్కెచ్ చేయి, పాజిటివ్ స్కెచ్ చేస్తే ఈ రీజియన్లో పాజిటివ్, లెఫ్ట్ నుంచి రైట్ వద్దాం, ఈ రీజియన్లో పాజిటివ్, ఎస్, నెగిటివ్ నెగిటివ్ నెగిటివ్, ఈ రీజియన్లో పాజిటివ్, ఇది నెగిటివ్ ఇది పాజిటివ్, ఎస్ ఈ రీజియన్లో పాజిటివ్. సో లెఫ్ట్ నుంచి రైట్ వెళ్తూ x బిలాంగ్స్ టు రాయ్, సో -∞ నుంచి 6, సో -∞, 6 బట్ సారీ -6, -∞ నుంచి -6, కానీ -6 నేను ఇంక్లూడ్ చేయాలా ఎక్స్క్లూడ్ చేయాలా, ఇక్కడ నాకు వైట్ సర్కిల్ ఉంది అంటే ఎక్స్క్లూడ్ చేయాలి, ఓపెన్ బ్రాకెట్. ఎందుకు, x = -6 అయితే న్యూమరేటర్ 0 అవుతుంది బట్ = 0 అవుతుంది, బట్ ఓన్లీ గ్రేటర్ దాన్ 0 అన్నాడు కాబట్టి ఎక్స్క్లూడ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇలా మనము నెక్స్ట్ రీజియన్ ఇక్కడ ఉంది భయ్యా, బట్ ఈ రీజియన్ నుంచి ఈ రీజియన్ క్రాస్ అవుతున్నప్పుడు ఇలా లెఫ్ట్ నుంచి రైట్ వెళ్తున్నప్పుడు ఏమైనా ఇంక్లూడెడ్ సర్కిల్స్ ఉన్నాయా అంటే బ్లాక్ సర్కిల్స్ ఉన్నాయా, వైట్ సర్కిల్ వైట్ సర్కిల్ వైట్ సర్కిల్ వైట్ సర్కిల్ వైట్ సర్కిల్, సో అవసరం లేదు. బ్లాక్ సర్కిల్స్ ఉంటే నేను అరే బ్లాక్ సర్కిల్ అంటే ఇంక్లూడ్ చేయాలి కదా, అరే ఇంక్లూడ్ చేసేద్దాం అని చేసేటోని, బట్ రెండూ కూడా వైట్ సర్కిల్సే కాబట్టి నేను ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఈ నెక్స్ట్ రెడ్ రీజియన్లోకి వెళ్ళిపోవచ్చు. కానీ ఇంతకుముందు ఏమైందో తెలుసా, ఇక్కడ ఒక బ్లాక్ సర్కిల్ వచ్చింది, అంటే బ్లాక్ సర్కిల్ అంటే ఇంక్లూడ్ చేయాలి కాబట్టి అది కూడా కర్లీ బ్రాకెట్స్ సింగిల్ డిజిట్ని ఇంక్లూడ్ చేసిన, బట్ ఇక్కడ అవసరం లేదు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పుడు నెక్స్ట్ వచ్చేది నాకు 1 నుంచి 3 మధ్య, సో 1 to 3, బట్ 1 కూడా వైట్ సర్కిల్ 3 కూడా వైట్ సర్కిల్, సో రెండింటికి ఓపెన్ బ్రాకెట్, సో యూనియన్. మళ్ళీ ఇంకోటి ఉంది ఇలా
క్రాస్ అయ్యేటప్పుడు ఏం బ్లాక్ సర్కిల్స్ లేదు. నెక్స్ట్ ఏమొచ్చింది 7 నుంచి ఇన్ఫినిటీ వరకు, అంటే 7 కామా ఇన్ఫినిటీకి ఎలాగో ఓపెనే, 7కి చూడు వైట్ సర్కిల్ ఉంది కదా, సో ఓపెన్ బ్రాకెట్ 7 టు ఇన్ఫినిటీ, ఇది గ్రేటర్ దాన్ 0కి. ఇప్పుడు మనము లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టుకి 0 ఉంటే ఎలా సాల్వ్ చేయాలో చూపెడతాను. లెస్ దాన్ 0 కూడా మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 3 ఏంటి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంటే ఎలా, సేమ్ ఫ్యాక్టర్ అన్ని ఫ్యాక్టర్స్. నెక్స్ట్ రూల్ నెంబర్ 2, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ 1 1 1 1 1 1. సో అన్ని కోఎఫిషియంట్స్ కూడా ఎలా ఉన్నాయి, పాజిటివే ఉన్నాయి. రూల్ 1 ట్రూ, రూల్ 2 ట్రూ, లెట్ us గో. అంటే ఏంది, వేవీ కర్వ్ మెథడ్ అప్లై చేద్దాం. నెంబర్ లైన్ డ్రా చేయి, -∞, న్యూమరేటర్ ఈక్వల్ టు 0 1, న్యూమరేటర్ ఈక్వల్ టు 0 -2, న్యూమరేటర్ ఈక్వల్ టు 0. సో న్యూమరేటర్ డినామినేటర్ ఫ్యాక్టర్స్ కనుక 0 పెడితే నాకు నెంబర్స్ ఏమేమి వస్తున్నాయి, ఒకటి x -6, ఇంకో నెంబర్ ఏమొస్తుంది x -2, నెక్స్ట్ x 0, నెక్స్ట్ ఏమొస్తుంది x 1, నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది x 3, నెక్స్ట్ నెంబర్ x 7. 1 2 3 4 5 6 1 2 3 4 5 6 అన్నీ వచ్చేసాయి. ఇప్పుడు మనకు తెలిసిందే ఏంటది, డిఫరెంట్ రీజియన్స్ కింద డివైడ్ చేసుకో. ఇది ఒక రీజియన్, ఇదొక రీజియన్, ఇదొక రీజియన్, ఇదొక రీజియన్, ఇదొక రీజియన్, ఇదొక రీజియన్. ఇప్పుడు రీజియన్స్ని మార్క్ చేసుకోవడానికి రైట్ నుంచి లెఫ్ట్ రా, రైట్ మోస్ట్ ఎప్పుడు కూడా పాజిటివే. నెక్స్ట్ ఇలా క్రాస్ అవ్వు, x = 7, x = 7 అంటే ఏంటి, x - 7 పవర్ ఎంత 3, ఆడ్ నెంబర్ అంటే సైన్ చేంజ్ అవుతుంది, అంటే నెగిటివ్ అవుతుంది. x = 3ని క్రాస్ అవ్వు, x = 3, x - 3 ఆడ్ నెంబర్ అంటే సైన్ చేంజ్ అవుతుంది, పాజిటివ్ అవుతుంది. నెక్స్ట్ x = 1ని క్రాస్ అవ్వు, x = 1 అంటే ఇది, అంటే పవర్ 3 అంటే ఆడ్ నెంబర్, సైన్ చేంజ్ అవుతుంది, పాజిటివ్ కాస్త నెగిటివ్ అవుతుంది. నెక్స్ట్ x = 0 క్రాస్ అవ్వు, x = 0 అంటే x² అంటే ఇక్కడ పవర్ వచ్చేసి 2, ఈవెన్ నెంబర్ అంటే నెగిటివే ఉంటుంది, సైన్ చేంజ్ అవ్వదు, నెగిటివ్. నెక్స్ట్ x = -2 క్రాస్ అవ్వు, x = -2 అంటే ఇక్కడ ఇది, అంటే ఏంటి పవర్ ఎంత 4 అంటే ఈవెన్ నెంబర్ ఉంటే సైన్ చేంజ్ అవ్వదు, సో నెగిటివ్ ఉంటే నెగిటివే ఉంటుంది. నెక్స్ట్ x = 6 -6 క్రాస్ అవ్వు, x = -6 అంటే ఇది, పవర్ ఎంత 1 అంటే ఆడ్ నెంబర్ అంటే చేంజ్ అవుతుంది, అంటే నెగిటివ్ కాస్త ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది, అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏ నెంబర్స్కి వైట్ సర్కిల్ పెట్టాలి, ఏ నెంబర్స్కి బ్లాక్ సర్కిల్ పెట్టాలి, అంటే ఏ నెంబర్స్ని ఇంక్లూడ్ చేయాలి, ఏ నెంబర్స్ని ఎక్స్క్లూడ్ చేయాలి. మీరు కనుక ఒకసారి అబ్జర్వ్ చేసి ఉంటే డినామినేటర్ని ఎప్పుడు ఇంక్లూడ్ చేయకూడదు. డినామినేటర్ ఎప్పుడు 0 అవుతుంది, x = 0 ఇంక్లూడ్ చేయకూడదు, ఎక్స్క్లూడ్ చేయాలి. x = 0కి వైట్ సర్కిల్, ఎక్స్క్లూడ్ సర్కిల్. డినామినేటర్ x - 7 అంటే డినామినేటర్ = 0 అంటే x = 7, x = 7ని ఎక్స్క్లూడ్ చేయాలంటే వైట్ సర్కిల్, సో x = 7కి వైట్ సర్కిల్. నెక్స్ట్ న్యూమరేటర్, అచ్చా వీడేమంటాడు, బాబు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే =0 అవ్వచ్చు. =0 ఎప్పుడు అవుతుంది, న్యూమరేటర్ 0 అయితే 0/something 0 అవుతుంది. అంటే న్యూమరేటర్ ఎప్పుడు 0 అవుతుంది, న్యూమరేటర్ 0 అవ్వాలంటే ఇండివిజువల్ ఫ్యాక్టర్స్లో ఏది 0 అయినా 0 అవుతుంది. అంటే x - 1 = 0 అవ్వచ్చు, అంటే ఏంది x = 1 అవ్వచ్చు. సో x = 1కి బ్లాక్ సర్కిల్, ఇంక్లూడింగ్ సర్కిల్. x = -2 అంటే బ్లాక్ సర్కిల్, అంటే ఇంక్లూడింగ్ సర్కిల్. ఎందుకు, ఈక్వల్ టు ఉంది కాబట్టి, ఇక్కడ చూడండి ఈక్వల్ టు ఉంది. అలాగే x - 3 అంటే ఏంది, x = 3 బ్లాక్ సర్కిల్, ఇంక్లూడింగ్ సర్కిల్. x = -6 అవ్వచ్చు, అంటే ఏందని అర్థం, బ్లాక్ సర్కిల్, ఇంక్లూడింగ్ సర్కిల్. ఎందుకు సార్, ఇక్కడ ఈక్వల్ టు ఉంది కాబట్టి. అయిపోయింది. ఇప్పుడు స్కెచింగ్ చేద్దాం. స్కెచింగ్ ఎలా వస్తుంది, లెస్ దాన్ 0 అంటే ఏంటి సార్ అర్థము, లెస్ దాన్ 0 అంటే నెగిటివ్ రీజియన్స్ అన్ని మార్క్ చేయండి, లెఫ్ట్ టు రైట్ వెళ్ళండి. పాజిటివ్ వద్దు, నెగిటివ్ మార్క్, పాజిటివ్ మనకొద్దు, నెగిటివ్ మార్క్, పాజిటివ్ మనకొద్దు. అంటే నాకు నెగిటివ్ రీజియన్స్ అన్నీ సొల్యూషన్స్ అవుతాయి. అంటే ఈ పర్టిక్యులర్ ఇన్ఈక్వాలిటీకి నాకు ఎలా వస్తుంది సొల్యూషన్, x బిలాంగ్స్ టు, లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళు, ఇక్కడ లేదు, -6 నుంచి -2 ఉంది,
-6 కామా -2 ఉంది. -6కు ఇంక్లూడ్ చేయాలా లేదా? బ్లాక్ సర్కిల్ అంటే ఏంది? ఇంక్లూడ్ చేయొచ్చు. ఎందుకు? x -6 పెట్టినప్పుడు న్యూమరేటర్ 0 = 0 అన్నాడు కాబట్టి న్యూమరేటర్ 0 అవ్వచ్చు. అందుకని -6 ఇంక్లూడ్ చేయొచ్చు. ఇక్కడ -2 కూడా బ్లాక్ సర్కిల్. అచ్చా, మీరు ఒకసారి చూడండి, -6 నుంచి -2 ఇంక్లూడ్ అండ్ మళ్ళీ -2 నుంచి 0 వరకు 0 కూడా 0 ఎక్స్క్లూడ్ అయ్యి ఉంది. అంటే -6 నుంచి 0 వరకు కంటిన్యూస్గా ఇంక్లూడ్ చేయొచ్చు. ఎందుకు? బ్రేకేజ్ లేదు. -2 కూడా ఇంక్లూడ్ కాబట్టి బ్రేకేజ్ లేదు. అంటే -6 to -2 మళ్ళీ క్లోజ్డ్ బ్రాకెట్ ఇలా రాసుకొని యూనియన్ మళ్ళీ -2 to 0 ఓపెన్. ఇదంతా ఎందుకు? -2 ఎలాగో ఇంక్లూడెడ్ కదా రెండిట్లో. సో డైరెక్ట్గా రాసుకోవచ్చు. నేను ఎలా రాసుకోవచ్చు అంటే, నాకు -6 నుంచి 0 వరకు కంటిన్యూస్గా ఉంది, మొత్తం ఇంక్లూడ్. చూడండి, ఇదంతా కంప్లీట్గా ఇంక్లూడెడ్. -2 కూడా ఇంక్లూడ్ అయింది కాబట్టి డైరెక్ట్గా అక్కడ వరకు రాసుకోవచ్చు. -6, 0 -6 బ్లాక్ సర్కిల్ ఇంక్లూడెడ్. బట్ 0 చూడండి, 0 ఓపెన్ సర్కిల్. ఓపెన్ సర్కిల్ అంటే ఏందో తెలుసా? ఓపెన్ సర్కిల్ అంటే ఎక్స్క్లూడ్ చేయాలి. సో 0ని ఇంక్లూడ్ చేయకూడదు. సో 0 ఎక్స్క్లూడ్. 0 నుంచి 1 వరకు మళ్ళీ రెడ్ రీజియన్, అంటే 0 నుంచి 1 వరకు మళ్ళీ ఇంక్లూడ్ చేయొచ్చు. అంటే ఏంది? 0, 1. బట్ చూడండి, 0 ఇంక్లూడ్ చేయొచ్చా? లేదు, వైట్ సర్కిల్ అంటే ఎక్స్క్లూడింగ్. 1 ఇంక్లూడ్ చేయొచ్చా? చూడండి, బ్లాక్ సర్కిల్ 1కి, అంటే 0 to 1 క్లోజ్డ్ బ్రాకెట్. ఈ రెండింటి మధ్యలో యూనియన్. అయితే ఇంకో విధంగా కూడా రాసుకోవచ్చు. మళ్ళీ ఇది ఉంది, ఇంకా సొల్యూషన్ అయిపోలేదు, ఇంకా రాస్తాను. కాకపోతే ఇంకోటి ఏం చేయొచ్చో తెలుసా? x బిలాంగ్స్ టు ఒకటి చేయొచ్చు. -6 నుంచి 1 వరకు మొత్తం తీసుకుంటే, ఇది మొత్తం తీసుకుంటే, -6 నుంచి 1 వరకు కనుక తీసుకుంటే, ఇదే దాన్ని మనం ఇంకో రకంగా రాసుకోవచ్చు. -6 to 1, -6 క్లోజ్డ్ అంటే ఏమంటారు? బ్లాక్ సర్కిల్. 1 కూడా క్లోజ్డ్ అంటే బ్లాక్ సర్కిల్. -6 to 1 రెండు బ్లాక్ సర్కిల్ వేసి ఈ మొత్తం తీసుకోవచ్చు. బట్ ఒక్క నెంబర్ తీసుకోకూడదు. దీంట్లో నుంచి ఒక నెంబర్ తీసేయాలి. ఎందుకు? ఇక్కడ వైట్ సర్కిల్ 0కు ఉంది, ఆ ఒక్క నెంబర్ తీసేయాలి. సో సింగిల్ నెంబర్ తీస్తున్నాను కాబట్టి కర్లీ బ్రాకెట్ 0 ఇలా కూడా రాసుకోవచ్చు. ఇదే దీన్ని ఎగ్జాక్ట్లీ ఇదన్నమాట. బట్ అది తర్వాత చూద్దాం. యూనియన్ 0 to 1 ఈ రెడ్ రీజియన్ అయిపోయింది. 1 ఇంక్లూడెడ్ బ్లాక్ సర్కిల్ కాబట్టి క్లోజ్డ్ బ్రాకెట్ వేసాను. నెక్స్ట్ ఏంది? నెక్స్ట్ నెగిటివ్ రీజియన్ 3 to 7 ఉంది. సో యూనియన్ దీంతో పాటు 3 to 7. 3 బ్లాక్ సర్కిల్ న్యూమరేటర్లు ఉంది కాబట్టి, సో 3 ఇంక్లూడెడ్ క్లోజ్డ్ బ్రాకెట్. మరి 7 వైట్ సర్కిల్ అంటే డినామినేటర్లు ఉంది కాబట్టి ఎక్స్క్లూడెడ్. ఇంకేమైనా ఉన్నాయా? నెగిటివ్ రీజియన్లు లేవు, అయిపోయినాయి. సో దీంట్లో ఉన్నది నా సొల్యూషన్ ఆఫ్ ఈ ఇన్ఈక్వాలిటీ యొక్క సొల్యూషన్ అది. లేదా దీంతో పాటు యూనియన్ ఏం రాసుకోవచ్చు? ఇలా రాసుకొని 3 to 7 ఇది రాసుకున్నా కరెక్టే. ఇదైనా సేమే, ఇది కూడా సేమ్, దానికే సొల్యూషన్ వస్తుంది. -0 అంటే ఈ మొత్తం దాంట్లో నుంచి -0. బట్ జనరల్గా ఇలా వచ్చినప్పుడు ఈ ఫస్ట్ నోటేషనే చేస్తాం. -6 to 0 యూనియన్ 0 to 1. ఏంటి సార్ దీని అర్థం అంటే, బాబు -6 నుంచి 0 వరకు తీసుకోవచ్చు అండ్ 0 నుంచి 1 వరకు తీసుకోవచ్చు, కానీ 0 ఇంక్లూడ్ చేయకు బాబు. ఇక్కడ రెండు సైడ్లో కూడా ఎక్స్క్లూడ్ చేయబడి ఉంది. ఎందుకు అంటే -6 to -0.00001 వరకు తీసుకోవచ్చు, మళ్ళీ 0.00001 నుంచి 1 వరకు తీసుకోవచ్చు, కానీ పర్ఫెక్ట్ 0 తీసుకోకూడదు అని చెప్పడానికి -6 to 0 ఓపెన్ యూనియన్ మళ్ళీ 0 to 1 0 ఓపెన్ చేస్తే ఇది దీని అర్థం. ఎందుకు? x = 0 కనుక తీసుకుంటే ఇక్కడ నాకు డినామినేటర్ 0 అయిపోయి అన్డిఫైన్డ్ బిహేవియర్ వస్తుంది. సేమ్ అదేవిధంగా <0 కనుక ఉంటే, మీకు ఆల్రెడీ <0కి ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేశానో, న్యూమరేటర్ 0 అవ్వకూడదు కదా. ఇక్కడ కూడా ఓన్లీ ఈక్వల్ టు లేకుండా <0 ఉంటే న్యూమరేటర్ 0 అవ్వకూడదు. అంటే న్యూమరేటర్ 1, -2, 3 అండ్ -6కి మనకు వైట్ సర్కిల్స్ వస్తాయి. అది మీరు హోంవర్క్లో సాల్వ్ చేయండి, మీకు అర్థమైపోతుంది. సో ఈ విధంగా మనం ఏంటంటే వేవీ కర్వ్ మెథడ్ యూజ్ చేసి ఒక కాంప్లెక్స్ ఇన్ఈక్వాలిటీకి మనం సొల్యూషన్ కనిపెట్టవచ్చు. అది ఈ లెక్చర్ యొక్క ముఖ్య ఉద్దేశం. చాలా సింపుల్. మనము నెంబర్స్ని నెంబర్ లైన్ మీద మార్క్ చేసుకున్నప్పుడు ఆ నెంబర్ దే ఫ్యాక్టర్ వల్ల అవుతుందో ఆ ఫ్యాక్టర్ యొక్క పవర్ ఈవెన్ నెంబర్ ఉంటే సైన్ చేంజ్ అవ్వదు, ఆడ్ నెంబర్ ఉంటే సైన్ చేంజ్ అవుతుంది. అదే మన వేవీ కర్వ్ మెథడ్. ఇంకొకటి, ఈక్వల్ టు ఉన్నా లేకపోయినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్, దాంతో సంబంధం లేకుండా డినామినేటర్ కూడా
డినామినేటర్ అయితే ఎప్పటికీ 0 అవ్వకూడదు. సో డినామినేటర్లో ఉన్న నెంబర్స్ ఏవి కూడా ఎప్పుడు వైట్ సర్కిల్సే అవుతాయి, ఎప్పుడు ఎక్స్క్లూడే అవుతాయి, అది కూడా గుర్తుపెట్టుకోండి. మరి న్యూమరేటర్లో ఉన్న నెంబర్లు ఎప్పుడు ఇంక్లూడ్ అవుతాయి, ఎప్పుడు బ్లాక్ సర్కిల్స్ అవుతాయి? ఈక్వల్ టు ఉన్నప్పుడు న్యూమరేటర్లో ఉన్న నెంబర్లు బ్లాక్ సర్కిల్స్ అయి ఇంక్లూడ్ అవుతాయి. అది కూడా వేవీ కర్వ్ మెథడ్లో గుర్తుపెట్టుకోండి. కొన్ని వేవీ కర్వ్ మెథడ్లు ఎక్స్పోనెన్షియల్ టర్మ్స్, లీనియర్ టర్మ్స్ మిక్స్డ్లో కూడా ఇస్తాడు. అది కొద్దిగా హయ్యర్ లెవెల్ ఆఫ్ వేవీ కర్వ్ మెథడ్. ప్రస్తుతం ఈ లెక్చర్లో, ఈ సిరీస్లో నేను అంత హయ్యర్ లెవెల్ ఆఫ్ వేవీ కర్వ్ మెథడ్ డీల్ చేస్తలేను. ఫ్యూచర్లో ప్రాబబ్లీ నేను అలాంటి మిక్స్డ్ ఉన్నటువంటి వేవీ కర్వ్ మెథడ్ కూడా చెప్తాను. వేవీ కర్వ్ మెథడ్ని ఇప్పుడు అర్థం చేసేసుకున్నాం కదా. ఇప్పుడు క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. మనము ఫస్ట్ క్వశ్చన్ చేద్దాం. క్వశ్చన్ ఎలా ఉందంటే, సపోజ్ నాకు x+1 ఇంటూ -2x + 4 ఇంటూ x - 3 <0 ఉంది. ఇది మనము సాల్వ్ చేయాలి. అఫ్ కోర్స్ మనకు తెలిసిపోతుంది ఇది సింపుల్ ఇన్ఈక్వాలిటీ కాదు, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో వేవీ కర్వ్ మెథడ్తో సాల్వ్ చేయాలి. రూల్ 1 ఏంటి? రూల్ 1 ఏంటంటే అన్ని ఫ్యాక్టర్స్లో ఉండాలి. ఫ్యాక్టర్ ఎస్, 3 టర్మ్స్ కూడా ఫ్యాక్టర్లో ఉన్నాయి. ఎస్, రూల్ 1 ఈజ్ ఓకే. రూల్ 2 ఏంటి? కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్లన్నీ కూడా పాజిటివ్ నెంబర్స్ అయి ఉండాలి. రూల్ 2 దీనిది కోఎఫిషియంట్ ఆఫ్ x 1 పాజిటివ్, కోఎఫిషియంట్ ఆఫ్ x -2 నెగిటివ్. సో ఎప్పుడైతే కోఎఫిషియంట్ ఆఫ్ x నెగిటివ్ అయ్యాయో ముందు దాన్ని పాజిటివ్ చేద్దాం. ఎలా చేద్దాము? -2 మల్టిప్లై అయ్యింది కాబట్టి డివైడ్ చేద్దాం. సో x+1 ఇంటూ -2x + 4/-2. సో x - 3. సో LHSకి -2 తోటి డివైడ్ చేసాం కాబట్టి RHS కూడా -2 తోటి చేయాలి. ఎప్పుడైతే ఒక నెగిటివ్ నెంబర్తో డివైడ్ చేస్తున్నానో ఇన్ఈక్వాలిటీస్ రూల్ ప్రకారం లెస్ దాన్ కాస్త గ్రేటర్ దాన్ అవుతుంది. సో చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు అయిపోయింది. సో x+1 ఇంటూ -2 క్యాన్సల్ అయితే x 4/-2 అంటే x - 2 థర్డ్ ఫ్యాక్టర్ x - 3 గ్రేటర్ దాన్ 0/-2 అంటే 0. రూల్ 1 ఎలాగో చెక్ అయింది. రూల్ 2 కోఎఫిషియంట్ ఆఫ్ x 1 పాజిటివ్, కోఎఫిషియంట్ ఆఫ్ x 1 పాజిటివ్, కోఎఫిషియంట్ ఆఫ్ x 1 పాజిటివ్. అవును, కోఎఫిషియంట్ ఆఫ్ xలన్నీ కూడా పాజిటివ్ అయ్యాయి కాబట్టి నేను రూల్ 2 సాటిస్ఫై అయ్యింది. వేవీ కర్వ్ మెథడ్ అప్లై చేయవచ్చు. ఇప్పుడు వేవీ కర్వ్ మెథడ్ ఎలా అప్లై చేస్తాను? ఫస్ట్ ఫ్యాక్టర్ 0 పెడితే ఏమొస్తుంది? x = -1. సెకండ్ ఫ్యాక్టర్ 0 పెడితే x = 2. థర్డ్ ఫ్యాక్టర్ 0 పెడితే x = 3 వస్తుంది. నెంబర్ లైన్ డ్రా చేసుకో. లెఫ్ట్ మోస్ట్ -∞, రైట్ మోస్ట్ ∞. సమ్వేర్ సెంటర్ x = 0 ఉంటుంది. -1 అంటే లెఫ్ట్ సైడ్ వస్తుంది. సమ్వేర్ ఇక్కడ x = -1 మార్క్ చేద్దాం. x = 2 అంటే రైట్ సైడ్ వస్తుంది. x = 2. నెక్స్ట్ x = 3, 2కి రైట్ సైడ్ వస్తుంది. సో x = 3. ఇదేం లేదు, జస్ట్ డమ్మీ. అంటే ఏంటి? మిడిల్ 0 అర్థం చేసుకోవడానికి అంతే. ఇప్పుడు రీజియన్స్ కింద డివైడ్ చేద్దాం. ఇదొకటి. ఓకే, రీజియన్స్ కింద డివైడ్ చేస్తే ఫస్ట్ రైట్ మోస్ట్ రీజియన్ ఎప్పుడూ కూడా పాజిటివే అవుతుంది. ఇప్పుడు ఇది క్రాస్ అవుతాం అంటే x = 3 క్రాస్ అవుతున్నాం. అంటే x = 3 అంటే ఏంది? x - 3 వల్ల వచ్చింది. దీని పవర్ ఎంత? బై డిఫాల్ట్ 1 ఉన్నట్టు. అంటే 1 అనేది ఆడ్ నెంబర్ కదా. ఆడ్ నెంబర్ అంటే ఏంటి? సైన్ చేంజ్ అవుతుంది. సో పాజిటివ్ కాస్త ఏమవుతుంది? నెగిటివ్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఇప్పుడు నెక్స్ట్ x క్రాస్ అవుతాం. నెక్స్ట్ రీజియన్లోకి క్రాస్ అవుతాం. ఎప్పుడైనా రీజియన్ క్రాసింగ్ రైట్ నుంచి లెఫ్ట్కి రావాలి. సో ఈ నెగిటివ్. ఇప్పుడు x = 2ని క్రాస్ అవుతున్నాం. x = 2 అంటే x - 2 వల్ల వచ్చింది. x - 2 ఫ్యాక్టర్ యొక్క పవర్ ఎంత? 1 అంటే ఆడ్ నెంబర్ అంటే సైన్ చేంజ్ అవుతుంది. సో నెగిటివ్ కాస్త పాజిటివ్ అవుతుంది. నెక్స్ట్ ఈ రీజియన్లోకి వెళ్దాం. అంటే x = -1 క్రాస్ అవుతున్నాం. x = -1 అనేది x+1 ఫ్యాక్టర్ వల్ల వచ్చింది. చూడండి ఒకసారి నాకు x+1 ఫ్యాక్టర్ యొక్క పవర్ ఎంత? 1 అంటే 1 అనేది ఆడ్ నెంబరు అంటే సైన్ చేంజ్ అవుతుంది. అంటే పాజిటివ్ కాస్త ఏమవుతుంది? నెగిటివ్ అవుతుంది. ఇంకొకటి వైట్ సర్కిల్, బ్లాక్ సర్కిల్ అంటే ఇంక్లూడ్ చేయాలా, ఎక్స్క్లూడ్ చేయాలి. ఇప్పుడు ఇన్ఈక్వాలిటీ చూడండి మీరు. గ్రేటర్ దాన్ 0 అంటే ఈక్వల్ టు ఉందా? లేదు. ఈక్వల్ టు లేకపోతే ఇవి ఏవి కూడా ఫ్యాక్టర్స్ 0 అవ్వకూడదు. 0 అవ్వకూడదు అంటే పర్ఫెక్ట్ నెంబర్స్ అవ్వకూడదు. అంటే -1 అవ్వకూడదు. సో వైట్ సర్కిల్. 2 అవ్వకూడదు, వైట్ సర్కిల్. 3 అవ్వకూడదు,
వైట్ సర్కిల్. అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు స్కెచింగ్. గ్రేటర్ దాన్ 0 అంటే ఏంది? పాజిటివ్ కదా. సో పాజిటివ్ రీజియన్స్ అన్నీ స్కెచ్ చేద్దాం. ఇక్కడ నెగిటివ్ కదా, స్కెచింగ్ రాకూడదు. ఇక్కడ ఎంత? పాజిటివ్ కదా, స్కెచింగ్ రావాలి. నెక్స్ట్ నెగిటివ్ కదా, స్కెచింగ్ రాకూడదు. అంటే ఇక్కడ పాజిటివ్ కదా, స్కెచింగ్ రావాలి. అంటే నాకు గ్రేటర్ దాన్ 0 అంటే పాజిటివ్ రీజియన్స్ అన్నీ సొల్యూషన్స్ అవుతాయి. అంటే ఎక్స్ బిలాంగ్స్ టు, చూడండి ఈ రీజియన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది? -1 నుంచి 2 వరకు ఉంది. అంటే -1, 2. బట్ -1కి నేను ఓపెనా క్లోజ్డా? వైట్ సర్కిల్ అంటే ఓపెన్, ఎందుకు ఈక్వల్ టు లేదు. సో -1 కూడా ఓపెను, 2 కూడా వైట్ సర్కిల్ ఓపెన్. దీంతోపాటు యూనియన్ ఇంకొక రీజియన్ ఉంది. ఏంటది? 3 to infinity, ఇది కూడా ఉంది కదా. సో అంటే 3, ఇన్ఫినిటీ. 3 అనేది వైట్ సర్కిల్, ఎందుకు? ఈక్వల్ టు లేదు కాబట్టి. సో 3 అనేది వైట్ సర్కిల్ అంటే ఓపెన్, 3 to infinity. సో ఈ డబ్బాలో ఉన్నది నాకు వాడిచ్చిన ఇన్ఈక్వాలిటీకి సొల్యూషన్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు నేర్పించబోయేది ఏంటంటే స్పెషల్గా కూడా మనము స్పెషల్ వీడియో చేయదగ్గటువంటి టాపిక్ ఏంటంటే అది క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీ. చాలా సింపుల్గా చెప్తాను మీకు. ఇది మ్యాథ్స్లో హండ్రెడ్స్ థౌజండ్స్ ఆఫ్ టైం ఇది వాడతాను. నేను కావాలని రాస్తున్నాను. ఇది ఏంటంటే క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీ. ఏంటి సార్ ఈ క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీ అంటే ఏంటి? ఈ లొల్లి ఏంటి అంటే, నాకు క్వాడ్రాటిక్ అంటే ఏంది భయ్యా? 2 రూట్స్ ఉంటాయి. అంటే ఏంటి భయ్యా? నాకు 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి, x - a ఇంటూ x - b. ఇది క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషను. సో దానివల్ల నేను క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీ అని అంటున్నా. అయితే హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ ఈ క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీ వస్తుంది. ప్రతిసారి స్కెచ్ చేసి ప్రతిసారి రీజియన్లో నేను అర్థం చేసుకోకుండా నేను ఏం చేస్తానంటే ఒకసారి అర్థం చేసేసుకొని నేను ఇంకది ఫాలో అవుతాను. సపోజ్ ఏ అనేది చిన్నది, బి అనేది పెద్దది అనుకుందాం. అందుకే a less than b అంటున్నా. సపోజ్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0కి కనిపెడదాం క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీకి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్యాక్టర్ 0 పెడితే ఏమొస్తుంది? x = a. ఈ ఫ్యాక్టర్ 0 పెడితే x = b. నెంబర్ లైన్ ఎలా ఉంటుంది? -∞, ఇన్ఫినిటీ. సో ఏ అనేది చిన్నది కదా. సో లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తుంటే చిన్న నుంచి పెద్దది. అంటే లెఫ్ట్ x = a, రైట్ x = b. అయిపోయింది ఇది. ఇప్పుడు చూడు భయ్యా, రీజియన్స్ ఎలా ఉన్నాయి? ఇదొకటి, ఇదొకటి. రైట్ మోస్ట్ పాజిటివ్ ఎప్పుడు కూడా x = b క్రాస్ అవ్వు. x = b అంటే ఇది x - b. పవర్ ఎంత? 1 అంటే ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ అంటే సైన్ చేంజ్ అవుతుంది. సో పాజిటివ్ కాస్త ఏమవుతుంది? నెగిటివ్. నెక్స్ట్ ఇది క్రాస్ అవ్వు. సో x = a అంటే x - a. పవర్ ఎంత? 1 అంటే ఆడ్ నెంబర్, సైన్ చేంజ్ అవుతుంది, నెగిటివ్ కాస్త పాజిటివ్ అవుతుంది. ఎస్, ఇప్పుడు ఇది అయిపోయింది. నెక్స్ట్ నేను x = aని x = bని ఇంక్లూడ్ చేయాలా లేదా? ఇక్కడ చూడండి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఈక్వల్ టు అవ్వచ్చు. x = a, x = b పెడితే 0 అయితే 0 అవ్వచ్చు. అంటే 2 కూడా ఇంక్లూడ్ అవుతాయి. అంటే బ్లాక్ సర్కిల్స్. ఇప్పుడు చూడు, వాడు గ్రేటర్ దాన్ 0 అంటే ఏంది? పాజిటివ్ రీజియన్స్. అంటే పాజిటివ్ స్కెచింగ్ రావాలి. పాజిటివ్ రీజియన్స్ని నేను స్కెచింగ్ రావాలి. అంటే -∞ నుంచి a వరకు ఇది నెగిటివ్, స్కెచ్ చేయకూడదు. మళ్ళీ b నుంచి ఇన్ఫినిటీ వరకు ఇది పాజిటివ్, ఇది కూడా స్కెచ్ చేయి. అంటే ఎలా వస్తుంది తెలుసా? x బిలాంగ్స్ టు -∞ to a అంటే -∞ to చిన్న రూట్, -∞ to a, -∞ ఎలాగో, -∞ to చిన్న రూట్. మరి చిన్న రూట్కి క్లోజ్డ్ పెట్టాలా, ఓపెన్ పెట్టాలా? ఈక్వల్ టు ఉందా లేదా? ఈక్వల్ టు ఉంది కాబట్టి క్లోజ్డ్. యూనియన్. మళ్ళీ ఇక్కడ చూడండి, పాజిటివ్ రీజియన్ అంటే b to infinity. ఇక్కడ కూడా వస్తుంది కదా చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నుంచి ఇక్కడ. అంటే b to infinity, b, ఇన్ఫినిటీకి ఎలాగో ఓపెన్. మరి bకి క్లోజ్డ్ పెట్టాలా, ఓపెన్ పెట్టాలా? ఈక్వల్ టు ఉంది కదా, సో క్లోజ్డ్. అంటే కొద్దిగా గుర్తుపెట్టుకోండి, లేదా బై హార్ట్ లాగా అనుకోండి, ఏమైనా అనుకోండి. క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీ వచ్చి రూల్ 1 ఫ్యాక్టరైజ్డ్ ఉండి, రూల్ 2 కోఫిషియంట్ ఆఫ్ x 1 పాజిటివ్ 1 పాజిటివ్ ఉండి, ఈ రెండు ఉంటే గ్రేటర్ దాన్ 0 అయితే అవుట్ సైడ్ ద రూట్స్. అంటే -∞ to చిన్న రూట్, యూనియన్ పెద్ద రూట్ టు ఇన్ఫినిటీ. బై హార్ట్ చేసుకుంటే చేసుకోండి. సార్ నాకు అలాగే లెస్ దాన్ 0 ఉంటే ఏం లేదు, చిన్న రూట్ టు పెద్ద రూట్, బిట్వీన్ ద రూట్స్. అంటే చిన్న రూట్ టు పెద్ద రూట్ వస్తాయి. సార్ అర్థం కాలేదు.
నేనేమంటున్నానంటే సపోజ్ నాకు ఇన్ఈక్వాలిటీ గనక x మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి లెస్ దాన్ 0 అయింది. గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు ఏమైంది? అవుట్ సైడ్ ద రూట్స్. అవుట్ సైడ్ ద రూట్స్ అంటే ఏంది? ఏకి అవుట్ సైడ్, బికి అవుట్ సైడ్. అంటే ఏంది? -∞ టు చిన్న రూట్ యూనియన్ పెద్ద రూట్ టు ఇన్ఫినిటీ. ఈ ఎక్స్క్లూడింగ్గా ఇన్క్లూడింగ్ అనేది ఈక్వల్ టు మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు అదే నాకు లెస్ దాన్ 0 అంటే రూల్ 1 ఫ్యాక్టర్ చెక్, రూల్ 2 కోఎఫిషియంట్ ఆఫ్ x 1 పాజిటివ్, కోఎఫిషియంట్ ఆఫ్ x 1 పాజిటివ్, రూల్ 2 చెక్ అయిపోయింది. వేవీ కర్వ్ మెథడ్ ప్రకారం క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీ ఏమొస్తుందంటే బిట్వీన్ ద రూట్స్. అంటే ఇది x = a చిన్నదనుకుందాం, ఇది x = b పెద్దదనుకుందాం. బిట్వీన్ ద రూట్స్ అంటే a to b స్కెచింగ్. మరి ఈక్వల్ టు ఉందా ఇక్కడ? లేదు. అంటే రెండు కూడా ఓపెన్ బ్రాకెట్స్. అంటే ఏంటి? వైట్ సర్కిల్స్. అంటే x బిలాంగ్స్ టు లెస్ దాన్ 0 బిట్వీన్ ద రూట్స్ అంటే a to b, ఈక్వల్ టు లేదు కాబట్టి ఓపెన్ అంటే లెస్ దాన్ 0 ఉంటే చిన్న రూట్ టు పెద్ద రూట్. చాలా సింపుల్. ఐ రిపీట్, గ్రేటర్ దాన్ 0 ఉంటేనేమో అవుట్ సైడ్ ద రూట్స్, లెస్ దాన్ 0 ఉంటేనేమో ఇన్సైడ్ ద రూట్స్ అంటే బిట్వీన్ ద రూట్స్. గ్రేటర్ దాన్ 0 ఉంటేనేమో -∞ టు చిన్న రూట్ యూనియన్ పెద్ద రూట్ టు ఇన్ఫినిటీ. లెస్ దాన్ 0 ఉంటేనేమో x బిలాంగ్స్ టు చిన్న రూట్ టు పెద్ద రూట్. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ తోటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఒక క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీ తీసుకుందాం మనము. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం తీసుకుంటానంటే x² - 5x + 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకున్నాను. దీన్ని మనం మళ్ళీ వేవీ కర్వ్ మెథడ్ వేసి ఇదంతా చేయకూడదు. ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చా? ఎస్. -4 - 1 అంటే x - 1 ఇంటూ x - 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. రూట్స్ ఏమేమి వస్తాయి? 1, 4. ఏముంది? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే ఏంది? బిట్వీన్ ద రూట్స్. బిట్వీన్ ద రూట్స్ అంటే ఏంది? x బిలాంగ్స్ టు చిన్న రూట్ 1 టు పెద్ద రూట్ 4. మరి ఈక్వల్ టు ఉందా? ఉంది. కాబట్టి రెండుటికి క్లోజ్డ్ బ్రాకెట్. దట్స్ ఇట్. ఇది అర్థం చేసుకోండి. అదే నాకు సపోజ్ అఫ్ కోర్స్ కోఎఫిషియంట్ ఆఫ్ x 1 పాజిటివ్, కోఎఫిషియంట్ ఆఫ్ x 1 పాజిటివ్. నెక్స్ట్ సపోజ్ నాకు 2x - 3 ఇంటూ x + 1 గ్రేటర్ దాన్ 0 ఉంది. నాకు ఫస్ట్ ఫ్యాక్టర్ వల్ల రూట్ ఏమొస్తుంది? x = 3/2 1.5. సెకండ్ ఫ్యాక్టర్ వల్ల రూట్ ఏమొస్తుంది? x = -1. చిన్న రూట్ ఏది? -1. పెద్ద రూట్ ఏది? 1.5. గ్రేటర్ దాన్ 0 అంటే ఏంది? అవుట్ సైడ్ ద రూట్స్. అంటే ఏంది? x బిలాంగ్స్ టు -∞ టు చిన్న రూట్ అంటే ఏంది? -1 యూనియన్ పెద్ద రూట్ అంటే 3/2 టు ఇన్ఫినిటీ. మరి -1, 2కి క్లోజ్డ్ పెట్టాలా, ఓపెన్ పెట్టాలా? గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఉందా? లేదు. అంటే ఓపెన్. ఇక్కడ కూడా ఓపెన్. సార్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పండి సార్. చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ వచ్చేసి -3x + 3 ఇంటూ x - 5 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 వచ్చింది. ఇది చూడగానే క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీ. బట్ రూల్ 1 ఫ్యాక్టర్ ఎస్. రూల్ 2 ఫెయిల్ అవుతుంది. ఎందుకు? రూల్ 2 కోఎఫిషియంట్ ఆఫ్ x ఎంత? -3 నెగిటివ్ కదా. కాబట్టి రూల్ 2 సాటిస్ఫై చేయడానికి నేనేం చేయాలి? డివైడ్ విత్ -3, డివైడ్ విత్ -3. బట్ ఎప్పుడైతే -3 తోటి డివైడ్ చేశానో గ్రేటర్ దాన్ కాస్త ఏమవ్వాలి? సైన్ చేంజ్ అయ్యి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అవ్వాలి. సో -3 పోతే ఏమొస్తుంది? x 3/-3 అంటే -1. నెక్స్ట్ ఎంత? x - 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0/-3 అంటే 0. ఇప్పుడు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే అర్థం ఏంది? బిట్వీన్ ద రూట్స్. ఇప్పుడు రూల్ 2 సాటిస్ఫై అయింది. కోఎఫిషియంట్ ఆఫ్ x 1 పాజిటివ్, కోఎఫిషియంట్ ఆఫ్ x 1 పాజిటివ్. రూల్ 2 సాటిస్ఫై అయిపోయింది. సో ఇప్పుడు ఏంటి? రూల్ 1 ఎలాగో ఫ్యాక్టర్, రూల్ 2 ఎలాగో కోఎఫిషియంట్ ఆఫ్ x 1 పాజిటివ్. ఇప్పుడు అప్లై చేయొచ్చు. లెస్ దాన్ 0 అంటే బిట్వీన్ ద రూట్స్ అంటే x బిలాంగ్స్ టు చిన్న రూట్ అంటే 1 టు పెద్ద రూట్ అంటే 5. బట్ ఈక్వల్ టు ఉంది కదా, కాబట్టి క్లోజ్డ్ బ్రాకెట్. అంతే. సో ఇది బాగా అర్థం చేసుకోండి. నాకు చాలా సింపుల్గా ఉంటుంది. నేను మళ్ళీ ఫ్యూచర్లో ఫాస్ట్గా చెప్పినప్పుడు రాసినప్పుడు మీరు ఎలా వచ్చింది అని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే. ఇది క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీని ఎలా సాల్వ్ చేయాలన్న దానికి ఇదొక అండర్స్టాండింగ్. అలాగే
వేవీ కర్వ్ మెథడ్ అర్థం చేసుకున్నాక మనము ఇంకొక క్వశ్చన్ని చూద్దాం. క్వశ్చను సాల్వ్ x-2 డివైడెడ్ బై x+2 గ్రేటర్ దాన్ 2x-3 డివైడెడ్ బై 4x-1. అఫ్ కోర్స్ ఇది చూస్తేనే అర్థమవుతుంది, సింపుల్ ఇన్ఈక్వాలిటీ రూల్స్ తోటి మనం సాల్వ్ చేయలేము. అయితే మనము వేవీ కర్వ్ మెథడ్ అప్లై చేసే ముందు ఎల్హెచ్ఎస్కి తీసుకుందాం. ఈ ఆర్హెచ్ఎస్ టర్మ్స్ అన్ని ఎల్హెచ్ఎస్కి వస్తే మైనస్ అయిపోతుంది, రైట్ సైడ్ ఇంకేముండదు, 0 అయిపోద్ది. సో x-2 డివైడెడ్ బై x+2, ఆ ఆర్హెచ్ఎస్ టర్మ్ అంతా లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ ఆఫ్ 2x-3 డివైడెడ్ బై 4x-1, రైట్లో ఇంకేముండదు, గ్రేటర్ దాన్ 0. ఇప్పుడు ఎల్సిఎం తీద్దాం. ఎల్సిఎం తీస్తే x+2 ఇంటూ 4x-1, ఇది x-2 ఇంటూ 4x-1 మైనస్ ఆఫ్ x+2 ఇంటూ 2x-3 గ్రేటర్ దాన్ 0. సో ఎక్స్పాండ్ చేస్తే x ఇంటూ 4x² మైనస్ x మైనస్ 8x ప్లస్ 2 మైనస్ ఆఫ్ 2x² మైనస్ 3x ప్లస్ 4x మైనస్ 6 డివైడెడ్ బై, కింద ఎలాగో ఫ్యాక్టర్ ఉంది, సో ఫ్యాక్టర్ని అలాగే ఫ్యాక్టర్ ఉండనిద్దాం. 4x-1 ఈజ్ గ్రేటర్ దాన్ 0. 4x² మైనస్ 2x², ఇది 4x² మైనస్ 2x² అంటే 2x², మైనస్ x మైనస్ 8x అంటే మైనస్ 9x, ఇక్కడ మైనస్ 3x ప్లస్ 4x, x మైనస్ x, సో మైనస్ 9x మైనస్ x మైనస్ 10x, ఇక్కడ ప్లస్ 2, ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్, సో ప్లస్ 6 ప్లస్ 2 ప్లస్ 6 ప్లస్ 8 డివైడెడ్ బై, సో x+2 ఇంటూ 4x-1 గ్రేటర్ దాన్ 0. ఇక్కడ 2 కామన్ అయిపోద్ది, సో x² మైనస్ 5x ప్లస్ 4, ఎందుకంటే 2 అనేది పాజిటివ్ నెంబర్ కాబట్టి 2ని ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ బోత్ సైడ్స్ డివైడ్ చేస్తే ఈ ఎల్హెచ్ఎస్లో ఉన్న 2 ఎగిరిపోతుంది, 0/2 కాస్త ఎలాగో 0. అండ్ ఎనీహౌ పాజిటివ్ నెంబర్స్ మల్టిప్లై ఉన్నా డివైడ్ ఉన్నా అవి ఇన్ఈక్వాలిటీని ఎఫెక్ట్ చేయవు, పాజిటివ్ నెంబర్స్. సో డైరెక్ట్గా 2 కామన్ తీసి 0కి అటువైపు పంపిస్తే, సో x² 2 కామన్ తీస్తే మైనస్ 5x ప్లస్ 4 డివైడెడ్ బై x+2 ఇంటూ 4x-1 గ్రేటర్ దాన్, ఈ 2ను కామన్ తీసిన 2 మన అటు సైడ్ పంపిస్తే, ఎలాగో పాజిటివ్ నెంబర్ నట్ సైడ్ పంపిస్తున్నాను కాబట్టి ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవ్వదు, 0/2 0నే, అండ్ గ్రేటర్ దాన్ కాస్త గ్రేటర్ దానే. అఫ్ కోర్స్ ఇది క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీ, క్వాడ్రాటిక్ 4 అంటే -4 -1, సో x-1 ఇంటూ x-4 డివైడెడ్ బై x+2 ఇంటూ 4x-1 గ్రేటర్ దాన్ 0. ఇప్పుడు మనము వేవీ కర్వ్ మెథడ్ అప్లై చేయొచ్చు. ఎందుకు? ఫ్యాక్టర్ 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 ఫ్యాక్టర్, రూల్ 1. నెక్స్ట్ రూల్ 2 ఏంటి? కోఎఫిషియంట్ ఆఫ్ x 1 పాజిటివ్, కోఎఫిషియంట్ ఆఫ్ x 1 పాజిటివ్, కోఎఫిషియంట్ ఆఫ్ x 1 పాజిటివ్, కోఎఫిషియంట్ ఆఫ్ x 4 పాజిటివ్. రూల్ 2. రూల్ 1 రూల్ 2 రెండు సాటిస్ఫై అయ్యాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే నెంబర్ లైన్ గీద్దాం మనం, -∞ ఇన్ఫినిటీ. సో ఇక్కడ కనుక పెడితే న్యూమరేటర్ ఫ్యాక్టర్స్ కనుక పెడితే 1 4, నెక్స్ట్ డినామినేటర్ ఫ్యాక్టర్స్ పెడితే -2 4x-1 = 0 అంటే x = 1/4, ఇది మొత్తం 0 పెడితే x = 1/4 వస్తుంది, అంటే 0.25. లెఫ్ట్ నుంచి రైట్ వరకు సమ్వేర్ ఊరికే సెంటర్ కోసం ఇది 0 అనుకుంటే, లెఫ్ట్ నుంచి రైట్ వెళ్తూ నేను నెంబర్స్ని మార్క్ చేసుకుంటాను. సో లెఫ్ట్ మోస్ట్ మినిమం ఎంత? -2, సో ఇక్కడ సమ్వేర్ x = 2. నెక్స్ట్ పెద్ద నెంబర్ ఏంటి? 1 కాదు, నెక్స్ట్ పెద్ద నెంబర్ 1/4 అంటే 0.25, సో ఇక్కడ x = 1/4, నెక్స్ట్ 1 వస్తుంది, ఇక్కడ x = 1, నెక్స్ట్ ఇక్కడ x = 4. ఓకే, = 1/4 వస్తుంది, నెక్స్ట్ వచ్చేసి x = 1, నెక్స్ట్ వచ్చేసి x = 4. రీజియన్ కింద డివైడ్ చేస్తే ఇదొకటి 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 అయిపోయింది, రీజియన్స్ కింద డివిజన్ అయిపోయింది. అయితే మనకి తెలుసు ఏంటి తెలుసు, రైట్ మోస్ట్ ఎప్పుడు కూడా పాజిటివే.
సో ఈ రీజియన్ క్రాస్ అవుతూ ఉంటే ఎక్స్ ఈక్వల్ టు 4 బై ద వే ఈ ఫ్యాక్టర్కి కూడా పవర్ 1, ఈ ఫ్యాక్టర్ కూడా పవర్ 1, ఈ ఫ్యాక్టర్ కూడా పవర్ 1, ఈ ఫ్యాక్టర్ కూడా పవర్ 1, అంటే అన్నీ ఆడ్ పవర్సే. అన్నీ ఆడ్ పవర్స్ అంటే ఏంది, అన్నీ చేంజ్ అవుతాయి. ఎందుకు, ఈవెన్ పవర్ ఉంటే చేంజ్ అవ్వదు, ఆడ్ పవర్ ఉంటే చేంజ్ అవుతుంది. సో అన్నీ ఆడ్ పవర్స్ ఉన్నాయి చూడండి. ఈ ఫ్యాక్టర్కి ఆడ్ పవర్ అంటే ఈ 4ని క్రాస్ అవుతున్నప్పుడు ఆడ్ పవర్ కాబట్టి పాజిటివ్ టు నెగిటివ్ అవుతుంది. 1 క్రాస్ అవుతున్నప్పుడు కూడా ఆడ్ పవరే కాబట్టి నెగిటివ్ కాస్త పాజిటివ్ అవుతుంది. 1/4 క్రాస్ అవుతున్నప్పుడు కూడా ఆడ్ పవరే, సో పాజిటివ్ కాస్త నెగిటివ్ అవుతుంది. 2ని క్రాస్ అవుతున్నప్పుడు కూడా ఆడ్ పవరే కాబట్టి నెగిటివ్ కాస్త మళ్ళీ పాజిటివ్ అవుతుంది. వాడు ఏమడుగుతున్నాడు, >0. ఇంకొకటి బ్లాక్ సర్కిల్, నెక్స్ట్ ఏంటి వైట్ సర్కిల్, ఏది పెట్టుకోవాలి. ముందు డినామినేటర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 అవ్వకూడదు భయ్యా. అది ఈక్వల్ టు ఉన్నా లేకపోయినా 0 అవ్వకూడదు. అంటే -2 అవ్వకూడదు, 1/4 కూడా అవ్వకూడదు. అంటే -2, ఓహో ఇది -2, సో x ఈక్వల్ టు -2 అంటే ఇది వైట్ సర్కిల్. నెక్స్ట్ ఏంది 1/4, ఇది కూడా వైట్ సర్కిల్. నెక్స్ట్ ఏంది ఈక్వల్ టు, ఎలాగో ఇవ్వలేదు, ఈక్వల్ టు ఇవ్వనప్పుడు న్యూమరేటర్స్ కూడా 0 అవ్వకూడదు. అంటే 1 అవ్వకూడదు, 4 అవ్వకూడదు. సో 1కి కూడా వైట్ సర్కిల్, 4కి కూడా వైట్ సర్కిల్, అన్నీ వచ్చేసాయి, అన్ని వైట్ సర్కిల్సే. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఏంది >0 అంటే ఏంది, పాజిటివ్ రీజియన్ని స్కెచ్ చేయి. ఇది పాజిటివ్ కదా, స్కెచింగ్, నెగిటివ్ వద్దు, పాజిటివ్ స్కెచింగ్, నెగిటివ్ వద్దు, పాజిటివ్ స్కెచింగ్. అంటే లెఫ్ట్ నుంచి రైట్ వెళ్తూ రీజియన్స్ చేయి. -∞ to 2 ఈ రీజియన్ వస్తుంది. సో -∞ ఓపెన్, 2 ఓపెనా క్లోజా, వైట్ సర్కిల్ కాబట్టి ఓపెన్, యూనియన్ మళ్ళీ 1/4 to 1 ఉంది. సో 1/4, 1. బట్ ఇప్పుడు ఏంటి 1/4 కూడా వైట్ సర్కిలే, 1 కూడా వైట్ సర్కిలే. సో రెండింటికి ఓపెన్, యూనియన్ మళ్ళీ ఇక్కడ 4 నుంచి ఇన్ఫినిటీకి ఉంది కాబట్టి 4, ∞ ఎలాగో ఓపెన్. ఇప్పుడు చూడండి 4 వైట్ సర్కిల్ కదా, సో ఇది కూడా ఓపెన్. సో ఇది వచ్చేసి ఈ డబ్బాలో ఉన్న సొల్యూషన్ వచ్చేసి దిస్ ఈస్ ద సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ ఇన్ఈక్వాలిటీ ఈక్వేషన్. దీనికి సొల్యూషన్ ఇది అవుతుంది. దీన్ని ఎలా చేయగలిగానంటే వేవీ కర్వ్ మెథడ్ యూస్ చేసి చేయగలిగాను. ఇంకొక సింపుల్ క్వశ్చన్, ఒక చిన్న లాజికల్ క్వశ్చన్ వేవీ కర్వ్ మెథడ్దే చేద్దాం ఒకసారి. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, సపోజ్ వాడు ఏమంటాడు, సాల్వ్ ద ఇన్ఈక్వాలిటీ x² + 3x + 2 డివైడెడ్ బై x² + 1 <0 అంటాడు. ఇప్పుడు ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి, తొందరపడకండి, అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏమనిపిస్తుండొచ్చు, సార్ న్యూమరేటర్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టరైజ్ చేసుకోవచ్చు, డినామినేటర్ x² + 1 ఫ్యాక్టరైజ్ చేసుకోలేను సార్, నాకు రూల్ 1 ఎట్లా సార్ అంటారేమో. కంగారు పడకు భయ్యా, సింపుల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 1 + x² అంటే ఏంటి భయ్యా, రియల్ నెంబర్ x నువ్వు ఏ వాల్యూ అయినా పెట్టు, ఏ రియల్ నెంబర్ పెట్టినా x² అంటే పాజిటివ్ కదా, వర్స్ట్ కేసులో 0 అవుతుంది. అంటే 1 + 0 1, 1 ప్లస్ ఒక పాజిటివ్ నెంబర్ 0.1, 0.2, 0.2, 1 + 0.1, 1.1, 1 + 2 3, 1 + 4 5. అంటే 1 నుంచి ఇన్ఫినిటీ వరకు ఏ నెంబర్లు అయినా వస్తాయి, కానీ 1 కంటే తక్కువ రాదు. అంటే 1 to ∞ అంటే అన్ని పాజిటివ్ నెంబర్లే కదా. అంటే ఈ x² + 1 అంతా ఒక పాజిటివ్ నెంబరే కదా. నువ్వే చెప్పు, ఇది పాజిటివ్ నెంబర్ అని నేను పక్కా కన్క్లూడ్ చేసినప్పుడు ఒక పాజిటివ్ నెంబర్ని బోత్ సైడ్స్ మల్టిప్లై చేయొచ్చా, చేయొచ్చు. అంటే LHS సైడ్ 1 + x² మల్టిప్లై చేస్తున్నా, రైట్ సైడ్ కూడా 0 × RHS సైడ్ కూడా మల్టిప్లై చేస్తున్నా. ఒక పాజిటివ్ నెంబర్ని LHS RHS బోత్ సైడ్స్ మల్టిప్లై చేసినప్పుడు ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుందా, అవ్వదు, సేమ్ ఉంటుంది పాజిటివ్ నెంబర్ మల్టిప్లికేషన్ కాబట్టి. సో < కాస్త < ఉంటుంది. అంటే ఇది క్యాన్సిల్ అయిపోతాయి కదా. అంటే ఏమొస్తుంది, x² + 3x + 2 0 × సంథింగ్ 0, సో <0. ఇది సింపుల్ క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీ, మీకు ఆల్రెడీ చెప్పాను. ఫ్యాక్టరైజేషన్ చేస్తే x + 1 × x + 2 <0. దీని నుంచి రూట్ -1, దీని నుంచి రూట్ -2. అంటే <0 అంటే ఎలా వస్తుంది క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీ, బిట్వీన్ ద రూట్స్ మధ్యలో ఉంటుంది. అంటే x బిలాంగ్స్ టు చిన్న రూట్ -1 to పెద్ద రూట్ -2. బట్ ఓపెనా క్లోజ్డా, ఈక్వల్ టు లేదు, సింపుల్ ఈక్వల్ టు లేదు కాబట్టి రెండు కూడా ఓపెన్ బ్రాకెట్స్. ఇదే దీని యొక్క సొల్యూషన్, దీని సొల్యూషన్ ఇది అవుతుంది.
చూడ్డానికి కొద్దిగా భయంకరంగా ఉంది, కానీ మన జడ్జిమెంట్ తోటి మనం అది సింపుల్ క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీ లాగా మార్చేసాం. అగైన్ ఇక్కడ కూడా వేవీ కర్వ్ మెథడ్ యూజ్ అయింది. ఈ లెక్చర్ యొక్క ఇంటెన్షన్ ఏంటో తెలుసా? ఎలాంటి పెద్ద ఇన్ఈక్వాలిటీ వచ్చినా ఫ్యాక్టరైజ్డ్ ఫామ్లో కనుక ఉంటే మనం దాన్ని సింపుల్గా సాల్వ్ చేయడమే మన లెక్చర్ యొక్క ఉద్దేశం. ఇది ఎందుకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది అంటే, ఫంక్షన్స్ని సాల్వ్ చేయడానికి, క్యాలిక్యులస్లో ఇంకొన్ని సాల్వ్ చేయడానికి మనకు పక్కా వేవీ కర్వ్ మెథడ్ అనేది పక్కా వచ్చి ఉండాలి, అర్థమై ఉండాలి, క్లియర్గా సొల్యూషన్ ఎలా రాసుకోవాలో అర్థం అవ్వాలి. సో డొమైన్ రేంజ్ క్వశ్చన్స్ని నేను సాల్వ్ చేసే ముందు మీకు అందరికీ కూడా పక్కా వేవీ కర్వ్ మెథడ్ మీద సూపర్ గ్రిప్ ఉండాలి. అందుకే ముందు ఈ లెక్చర్ వాచ్ చేయండి, అండ్ అర్థం కాకపోతే మళ్ళీ వాచ్ చేసి మాస్టర్ చేయండి. మీకు ఇంకా ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఏమైనా ప్రాక్టీస్ చేయడానికి కావాలంటే నాకు చెప్పండి, నేను డిస్క్రిప్షన్లో కొన్ని క్వశ్చన్స్ యాడ్ చేస్తాను. అండ్ వేవీ కర్వ్ మెథడ్ మీకు ఎంత బాగా అర్థమైంది, మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కూడా నాకు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి.